హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మనం 2020లో వచ్చిన ఒక థాయ్ డ్రామాను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దాని పేరు మై హిమాలయన్ ఎంబరేజ్. దీంట్లో మన హీరో ఒక ఇండియన్ అబ్బాయి అండ్ హీరోయిన్ వచ్చి ఒక థాయ్ అమ్మాయి. అంటే స్టోరీ ప్రకారంగా మాత్రమే. అండ్ మన హీరో ఒక మాఫియా డాన్ వాళ్ళ కొడుకు, అంటే వాడు కూడా మాఫియా లాగే. ఇంకా మన హీరోయిన్ అయితే నార్మల్ స్వీట్ అండ్ క్యూట్ అమ్మాయి. అండ్ వాళ్ళ స్టెప్ డాడీ నుంచి ఎస్కేప్ అవుతూ వాళ్ళ మామ్ని కాపాడును ట్రై చేస్తూ ఉంటుంది. మన హీరో అండ్ హీరోయిన్ ఎలా కలిశారు, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు, లాస్ట్కి ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయిందా లేదా అనేదే ఈ స్టోరీ. ఇది కేవలం స్టోరీ ప్లాట్ మాత్రమే, నిజమైన స్టోరీ చాలా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ కాన్సెప్ట్ నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. డ్రామా మన హీరోయిన్ అయిన డానికాతో స్టార్ట్ అవుతుంది. నీకా ఇప్పుడు ఇండియాలో ఉన్న హిమాలయస్ ప్లేస్లో ఉంటుంది. అప్పుడే వాళ్ళ మామ్ నీకాకి కాల్ చేసి వాళ్ళ కంట్రీ అయిన థాయిలాండ్కి వచ్చేయ్ అని అంటుంది. కానీ నీకా ఒప్పుకోదు. ఎందుకంటే నీకా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి స్టెప్ డాడీగా సికారిన్ అనే అతను వచ్చి ఉంటాడు. సికారిన్ చాలా చెడ్డవాడు, నీకాని ఎప్పుడు హెరాస్ చేస్తూ ఉంటాడు. అందుకే నీకా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఉంటుంది. నీకా కూడా సికారిన్ చాలా చెడ్డవాడు అని చెప్పి వాళ్ళ మామ్కి చెప్పను చాలా ట్రై చేసి ఉంటుంది. కానీ ఆమె అసలు ఎప్పుడూ నమ్మేది కాదు. సికారిన్ కూడా చిన్న నటుడు కాదు. నీకా వాళ్ళ మామ్ని ఎప్పుడూ ఫూల్ చేస్తూ ఉంటాడు. తర్వాత మన హీరో ఇండియా వీధుల్లో తిరగడం చూపిస్తారు. ఇతని పేరు సటారాకాంత్, అంటే స్కై అని అర్థం. అందుకే అందరూ కూడా ఇతన్ని స్కై అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్కై అలా వీధిలో తిరుగుతూ ఒక ఫైటింగ్ క్లబ్లోకి వెళ్తాడు. వెళ్ళడమే కాదు, బాగా ఫైట్ చేసి దాంట్లో విన్ కూడా అవుతాడు. అసలుకి స్కై వాళ్ళ నాన్న మాఫియా డాన్. ఇప్పుడు వీళ్ళని డానియస్ అనే గ్యాంగ్ వాళ్ళు చంపాలి అని ఉంటారు. అలా వీళ్ళు కొన్ని రోజులు హైడౌట్లో ఉండాలి. తర్వాత మనకి స్కై నాన్న రచీసాని చూపిస్తారు. రచీసా తన మాఫియా పవర్ని చూపించి తర్వాత స్కైకి నచ్చ చెప్తాడు. మనం ఇప్పుడు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉండాలి, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి దాంకోవాలి అని అంటాడు. స్కైకి ఆకాశంలో ఉన్న స్టార్స్ని చూడడం అంటే చాలా ఇష్టం. అలా వాడు తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. స్కై చిన్నప్పుడు స్కై వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండేవాడు. కానీ ఒకరోజు రచీసా స్కై వాళ్ళ మామ్తో నువ్వు వేరే వాడితో అఫైర్ పెట్టుకొని ఉన్నావని చెప్పి స్కైని ఇండియాకి తీసుకొని వెళ్ళిపోతాడు. నార్మల్గా రచీసా కూడా ఒక ఇండియన్ అబ్బాయి అండ్ స్కై మామ వచ్చి ఒక థాయ్ అమ్మాయి. అలా అప్పటి నుంచి స్కై కూడా వాళ్ళ అమ్మని అండ్ తన తమ్ముడిని మిస్ అవుతూ ఉంటాడు. ఇదంతా స్కై గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇటు పక్క నీకా తన క్యాంప్తో పిక్స్ తీస్తూ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే స్కై కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. స్కై నీకాని ఫస్ట్ టైం చూడడంతో తను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతాడు. అలా తన కాడికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నీకా కూడా పడిపోతూ ఉంటుంది. ఇంకా స్కై తన్ని పట్టుకుంటాడు. అలా నీకా ఎంబ్రాజ్ అయ్యి సారీ అండ్ థ్యాంక్ యూ రెండూ చెప్పేసి వెళ్తుంది. స్కై అయితే హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే నీకా ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడ చాలా పెద్ద గాడ్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. అండ్ అలానే అక్కడ మన సెకండ్ హీరో కీరీ ఉంటాడు. కీరీ ఇప్పుడు పీస్ఫుల్ మైండ్ కోసం అని చెప్పి హిమాలయస్కి వచ్చి సాధువులాగా అయ్యి ఉంటాడు. ఇతని ఫుల్ స్టోరీ మనకి ముందు తెలుస్తుంది. నీకా కూడా అక్కడున్న సీనరీని అండ్ కీరీని కూడా పిక్ తీస్తుంది. అప్పుడే అక్కడికి స్కై వస్తాడు అండ్ నీకాని చూసి చాలా హ్యాపీ అవుతాడు. కానీ వాడు బ్యాడ్ లక్ వల్ల డానీస్ మనుషులు వాడిని అప్పుడే చేస్తారు. అలా స్కై పారిపోతూ నీకాని గుద్దేసుకొని వెళ్తాడు. అలా నీకా కూడా అసలు ఏమైంది అని చెప్పి వాళ్ళ వెనకాల పడుతుంది. నీకా వాళ్ళని పట్టుకునే లోపే స్కై వాళ్ళని కొట్టేసి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు పక్క రచీసా మీద కూడా అటాక్ జరుగుతుంది. ఇంకా రచీసా స్కైని నువ్వు అబ్రాడ్కి వెళ్ళు అని అంటాడు. దానికి స్కై లేదు, నేను థాయిలాండ్కి వెళ్తాను, నేను అక్కడ ఉంటాను అని చెప్పి డానీ కూడా కనుక్కోలేడు అని అంటాడు. ఇంకా రచీసా కూడా అది ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. అండ్ స్కై బాడీ గార్డ్స్ అయిన సుమిత్ అండ్ ఇసారికి వార్న్ కూడా చేస్తాడు. స్కై థాయ్ అమ్మాయితో ప్రేమలో పడకుండా చూసుకోండి అని చెప్పి. ఇటు పక్క కీరీకి తెలుస్తుంది వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పి. అలా వాడు కూడా థాయిలాండ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి రివీల్ అవుతుంది కీరీ ఎవరో కాదు, స్కై చిన్న తమ్ముడే. అండ్ అలానే స్కై వాళ్ళ మామ్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఆమె ఎప్పుడు ఫుల్గా తాగుతూ ఉంటుంది. అలా అందరూ ఆమెను కూడా పిచ్చి అని చెప్పి అంటూ ఉంటారు. ఇటు పక్క నీకా కూడా తిరిగి థాయిలాండ్కి వచ్చేసి ఉంటుంది. అండ్ అలానే ఎప్పట్లాగా సికారిన్ నీకాని హెరాస్ చేస్తూ ఉంటాడు.
కానీ నీకా ఊరుకోదు. వాడిని కొట్టేసి నేను ఈ ట్రూ ఐడెంటిటీని బయట పెడతాను అని చెప్పి ఛాలెంజ్ కూడా చేస్తుంది. తర్వాత నీకా తను ఓన్గా ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వాళ్ళ మామ్ ల్యాండ్లో. వాళ్ళ మామ్ కూడా కొంచెం ఒప్పుకోదు. నీకా వాళ్ళకి ఉన్న రెస్టారెంట్ని చూసుకోవచ్చు కదా అని చెప్పి. అది కూడా కాకుండా సికారిన్ నీకా వాళ్ళ మామ్ ఆస్తి మీద కన్నేసి ఉంటాడు. అలా నీకా ఎక్కడైతే రెస్టారెంట్ ప్లాన్ చేసి ఉంటుందో అది సికారిన్ ల్యాండ్గా ఉంటుంది. తర్వాత నీకా అండ్ స్కై అనుకోకుండా కార్ స్పీడ్ మ్యాటర్లో కలుసుకుంటారు. అప్పుడు నీకా చెప్తుంది, మీరు ఇలా స్పీడ్గా వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హామ్ అవ్వచ్చు అని చెప్పి. నీకా స్కైని గుర్తుపట్టిందో లేదో కానీ స్కై మాత్రం నీకాని గుర్తుపడతాడు. తర్వాత నీకా తను రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అనుకున్న ప్లేస్కి వెళ్తుంది. స్కై కూడా తన్ని ఫాలో అయ్యి ఈ ప్లేస్ని నేను కొనుక్కుంటున్నాను ఒక ఫార్మర్ నుంచి అని అంటాడు. దానికి నీకా నేను ఇది ఎవరికి అమ్మడం లేదు, అయినా నేను ఇక్కడ ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తున్నాను అండ్ నేను ఒక ఫార్మర్ని కాదు, నా పేరు దానికా అని అంటుంది. అసలుకి స్కై ప్లానే ఇది, తన పేరుని అండ్ తన డీటెయిల్స్ కనుక్కోవడమే. తర్వాత స్కై తన చిన్నప్పుడు ఇంటిని కొని అక్కడ ఉండడానికి వెళ్తాడు. అలా వాడికి వాళ్ళ మామ్ చాలా గుర్తు వస్తూ ఉంటుంది. నిజానికి వాడు అసలు థైలాండ్కి వచ్చింది వాళ్ళ మామ్ని సెర్చ్ చేయను. నెక్స్ట్ డే స్కై అనుకోకుండా నీకా మామ్ రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడే నీకా ఉండి మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏముంది, స్కై అక్కడ ఉన్న మొత్తం ఫుడ్ని ఆర్డర్ చేస్తాడు. అలా వాడు ఒక రెగ్యులర్ కస్టమర్ అండ్ విఐపి కస్టమర్ లాగా మారిపోతాడు. తర్వాత నైట్ అప్పుడు స్కై బూచోడు పెయింటింగ్ మొహం వేసుకొని ఫ్లైట్ కప్కి వెళ్తాడు. ఇంకా ఏముంది, స్కై హీరో కాబట్టి వాడిని కొట్టేసి విన్ అవుతాడు. అక్కడే కీరీ కూడా వాళ్ళ మామ్ని కేర్ తీసుకొని మనీ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. అలా స్కై వాడిని చూసి వాడు గెలిచిన మనీ అంతా కీరీ మొహం మీద విసిరేసి వెళ్తాడు. ఇది చూసిన వాళ్ళకి ఇలా అర్థం అవుతుంది, వాడికి కీరీ వాడు తమ్ముడు తెలుసు ఏమో అందుకే ఇలా చేశాడు వాడి మీద కోపంతో అని చెప్పి. కానీ అది నిజం మాత్రం కాదు. స్కైకి కీరీ వాడు తమ్ముడు అని చెప్పి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా స్కై అలా చేయడు, ఎందుకంటే స్కై వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. తర్వాత స్కై నీకాతో వాడు ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పి అబద్ధం చెప్పి ఒక క్లాత్ షాప్ని కూడా రెడీ చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు నేను ఒక డాల్ని లేకపోతే నేను మనుషుల్ని చంపేవాడిని అని చెప్తే తను లవ్లో పడదు అని చెప్పి. నీకా వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమవుతుంది స్కై చాలా రిచ్ అని చెప్పి అండ్ నీకాకి ట్రై చేస్తున్నాడు అని. స్కై కూడా నీకాకి స్టార్స్ గురించి చెప్తూ ఉంటాడు. అలా తనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండడంతో వాడు తనకి అవి ఎలా చూడాలి అని చెప్పి టెలిస్కోప్ కొనిను అని చెప్పి వాడి ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అలా అక్కడ వాడు చాలా స్టార్స్ని చూపించి వాటి గురించి చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే కీరీ నీకా రెస్టారెంట్లో పనిచేయను వస్తాడు. నీకా కూడా వాడి లైఫ్ని అర్థం చేసుకొని వాడికి జాబ్ కూడా ఇస్తుంది. అలా అప్పుడే మళ్ళీ స్కై కూడా వస్తాడు. స్కై నీకాతో ఎలా లవ్ అట్ ఫస్ట్ సైట్ అయ్యాడో అండ్ అలానే కీరీతో ఎనిమి అట్ ఫస్ట్ సైట్ అయ్యాడేమో వాడిని ఎక్కడ చూసినా వాడిని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. సాయంత్రం అప్పుడు నీకా స్టార్స్ని చూడను అని చెప్పి కీరీని కూడా తనతో తీసుకొని వస్తుంది. స్కై ఇంకా నీకా కీరీతో క్లోజ్గా ఉండడం చూసి ఈరోజు ఇక్కడ ఏమి స్టార్స్ లేపోండి అని చెప్పి కోపం తెచ్చుకుంటాడు. అండ్ అలానే సికారిన్ మనుషులు నీకాని స్కైతో చూసి సికారిన్కి చెప్తారు. అప్పుడే మనకి సికారిన్ గురించి తెలుస్తుంది. సికారిన్ ఒక క్రిమినల్, వాడు అమ్మాయిల ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటాడు. అండ్ అలానే వాడికి నీకా వాళ్ళ మామ్ ఆస్తి కావాలి అని ఉంటుంది. అలా ఒకరోజు సికారిన్ నీకాని బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి నీకా రెస్టారెంట్లో ఉన్నప్పుడు దానికి ఫైర్ పెట్టేస్తాడు. దాంట్లో నీకాతో పాటు కీరీ కూడా ఉంటాడు. అప్పుడే స్కై కూడా నీకా కోసం వస్తాడు. అలా వాడు అది చూసి నీకా వాళ్ళని కాపాడుతాడు. ఇంకా కీరీ అండ్ స్కై ఇద్దరూ కలిసి ఫైర్ని ఆపేస్తారు. అప్పుడు నీకా వాళ్ళు చేసిన దానికి హ్యాపీ అయ్యి థ్యాంక్స్ కూడా చెప్తుంది. తర్వాత నీకాకి తెలుస్తుంది తన్ని చంపడానికి ట్రై చేసింది ఎవరో కాదు సికారిన్ అని చెప్పి. కానీ ఏమీ ప్రూఫ్ ఉండదు. ఇటు పక్క స్కై కూడా వాళ్ళ బాడీ గార్డ్స్తో చెప్తాడు అది ఎవరు చేశారో కనుక్కోండి అని చెప్పి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, వాడు నిజంగా ఎక్కడ నీకాతో ప్రేమలో పడతాడు అని చెప్పి. అలా కానీ జరిగితే ఇంకా వాళ్ళు రచీసా చేతిలో చనిపోతారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇటు పక్క నీకా కూడా రెస్టారెంట్ని 3 days క్లోజ్ చేస్తుంది ఫైర్ ఇన్సిడెంట్ వల్ల. తర్వాత కీరీ నీకా కోసం వేడి సమోసా చేసి ఇస్తాడు. దాన్ని తిని నీకా చాలా హ్యాపీ అవుతుంది. అప్పుడే స్కై మళ్ళీ వస్తాడు. అప్పుడు నీకా ఈరోజు మేము రెస్టారెంట్ని క్లోజ్ చేసాం, నువ్వు ఇంకెక్కడైనా తినడానికి వెళ్ళు అని అంటుంది. ఇంకా దానికి స్కై అవునా, కానీ నాకు ఇంకా ఎక్కడ నీలాంటి ఉన్నది దొరకదే, ఏం చేద్దాం చెప్పు అని అంటాడు. అప్పుడు నీకు ఒక ఫోక్ని తీసుకొని ఇంకొక మాట మాట్లాడితే దీన్ని నోట్లో దింపేస్తాను మూసుకోరా అని అంటుంది.
అప్పుడే స్కై కూడా కొంచెం జలస్తో, ఈరోజు రెస్టారెంట్ క్లోజ్ అన్నావు కదా, ఈ వెయిటర్ ఏం చేస్తున్నాడు అని అంటాడు. దానికి నీకా హాదా సర్లే దీన్ని తిను, ఇది కీరీనే చేసింది అని అంటుంది. అప్పుడు స్కై అది చూసి ఓ ఇది సమోసా కదా అని అంటాడు. అప్పుడు నీకా సర్ప్రైజ్తో ఓయ్ నీకు స్టార్స్ నుంచి సమోసా వరకు కూడా తెలుసా అని అంటుంది. వాడు అసలుకి ఇండియన్ కాబట్టి వాడికి ఇండియన్ డిషెస్ అన్నీ తెలిసి ఉంటాయి. అప్పుడే నీకా స్టెప్ డాడ్ అండ్ మామ్ వస్తారు. సికారెన్కి స్కై నచ్చాడు. అలా నీకా మామ్తో వాడు మంచివాడు కాదేమో, నీకా వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అని అంటాడు. ఇటుపక్క స్కై కూడా కీరీకి మనీ ఇచ్చి నువ్వు నీకాకి దూరంగా ఉండు, నీకెంత కావాలన్నా నేను మనీ ఇస్తాను అని చెప్పి వార్న్ చేస్తాడు. కీరీ కూడా తను ఉండే సిచ్యువేషన్కి మనీ తీసుకుంటాడు. అలా స్కై నీకాని తీసుకొని స్టార్స్ను చూడను వెళ్తాడు. నీకా కూడా నిద్రమత్తులో స్కై షోల్డర్స్ మీద నిద్రపోతుంది. ఇంకా స్కై అయితే చాలా హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే నీకా వాళ్ళు వాళ్ళ రెస్టారెంట్లో ఒక ఎంగేజ్మెంట్ ఈవెంట్ని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే స్కై కూడా వచ్చేస్తాడు. అండ్ కీరీని ఇంకా అక్కడ పనిచేయడం చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. అప్పుడే కీరీ వాళ్ళ మామ్ కీరీ కాడికి వస్తుంది మనీ కోసం అని చెప్పి. అసలు ఆమె తాగడం కోసం మనీ వేరే వాళ్ళ కాడ అప్పు చేసి ఉంటుంది. ఇంకా కీరీ కూడా ఏమీ చేయలేక వాళ్ళ అమ్మకి మనీ ఇచ్చేస్తాడు. స్కై కూడా ఆమె ఎవరు అని చెప్పి చూడబోతూ ఉంటాడు. కానీ బెలూన్స్ ఉండడం వల్ల చూడలేడు. ఇటుపక్క ఎవరైతే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని చేసుకోవాలని ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్న ఆ రెస్టారెంట్ కండిషన్ చూసి దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటారు. అది తెలుసుకున్న స్కై ఇంకా మొత్తం వాళ్ళకి నచ్చినట్టు అరేంజ్ చేస్తాడు. కానీ నీకా చాలా హర్ట్ అయ్యి ఉంటుంది. అలా స్కైతో గొడవ వేసుకుంటుంది. వాడు మనీని వాడి షో ఆఫ్ చేస్తున్నాడని అండ్ వాడు తను హెల్ప్ పడకపోయినా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి కోపం తెచ్చుకుంటుంది. దానికి స్కై ఇదేమి నీ వెయిటర్ కీరీ కూడా చేయలేకపోయాడు, నేను చేశానుగా అని అంటాడు. దానికి నీకా కీరీ మా కాడ పనిచేసేవాడు కానీ నువ్వు ఎవరు ఇవన్నీ చేయడానికి అని అంటుంది. అండ్ అలానే చాలా సాడ్ అయ్యి క్రై చేస్తుంది. స్కై కూడా ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోతాడు. అప్పుడే కిరీ కూడా నీకాని కన్సోల్ చేస్తాడు. అది చూసిన స్కై ఇంకా చాలా సాడ్ అవుతాడు. తర్వాత కీరీ వాళ్ళ నాన్న రచీసాని గుర్తు చేసుకొని మిస్ అవుతూ ఉంటాడు. అది చూసిన కీరీ వాళ్ళ మామ్ చాలా కోపం తెచ్చుకుంటుంది. రచీసా వాళ్ళని అలా వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఆమె చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉంటుంది. ఇదంతా వాళ్ళిద్దరు గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతారు. ఇటు పక్క స్కై కూడా సాడ్గా తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. స్కై వాళ్ళ అమ్మని థాయిలాండ్కి వెళ్ళి వెతకాలి అని చెప్పి ఉంటాడు. కానీ రచీసా స్కైని ఆపేసి వాళ్ళ అమ్మ వాళ్ళని మోసం చేసింది అని చెప్పి ఉంటాడు. ఇదంతా స్కై గుర్తు చేసుకొని చాలా సాడ్ అవుతాడు. అండ్ అలానే వాడిప్పుడు నీకా మాటల్లో కూడా చాలా సాడ్గా ఉంటాడు. తర్వాత స్కై సుమిట్కి చెప్పేస్తాడు వాడు అసలు థాయిలాండ్కి వచ్చింది వాళ్ళ అమ్మని వెతకను అని చెప్పి. అలా దాంట్లో సుమిట్ని కూడా వర్క్ చేయి అని అంటాడు. కానీ ఆ మ్యాటర్ తను ఈసారికి చెప్పడు. ఎందుకంటే ఈసారి ఏ చిన్న విషయమైనా ప్రతి ఒక్కటి రచిసాకి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇటుపక్క నీకా కూడా కీరీతో కలిసి మౌంటైన్స్ మీదకి వెళ్తూ ఉంటుంది కొన్ని ప్లాన్స్ కోసం అని చెప్పి. అలా నీకా మాట్లాడుతూ కింద పడిపోతుంది. ఇంకా కీరీ తన్ని కేర్ తీసుకుంటాడు. అప్పుడు నీకా చెప్తుంది హిమాలయ ఇన్ ద స్కై అనే FB పేజ్ గురించి. దాంట్లో ఉన్న ఇన్స్పిరేషన్ పోస్ట్ వల్ల తను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది అని చెప్పి. నిజానికి ఆ పేజ్ కీరీదే, కానీ కీరీ అది రివీల్ చేయడు. నీకా కూడా కీరీ తనకి హెల్ప్ చేయడం చూసి నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అంటుంది. కీరీ కూడా రెస్టారెంట్ స్టోర్ రూమ్లో ఉన్న పాత సోఫాని అడుగుతాడు. వాళ్ళమ్మ దాని మీద కంఫర్ట్గా పనుకోవచ్చు అని చెప్పి. నీకా కూడా అది తీసుకొని కీరీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే నీకా కోసం స్కై కూడా వస్తాడు. స్కై కూడా వాళ్ళమ్మని చూడలేకపోతాడు. అలా ఇంకా నీకానే తీసుకొని బయటికి బయలుదేరుతాడు. కీరీ వాళ్ళమ్మ కూడా స్కైని చూస్తుంది. అండ్ కీరీ వాళ్ళతో హే వాడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, వాడు ఎవడు అని అంటుంది. అండ్ అయినా నీకు లవర్ ఉండాలి కదా, నువ్వు లవ్ చేస్తే రిచ్ అమ్మాయినే లవ్ చేయి, అలా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, అన్నీ పోతాయి అని అంటుంది. కీరీ వాళ్ళమ్మ కీరీతో కొంచెం కోల్డ్ బిహేవియర్తో ఉంటుంది. ఆమె కూడా స్కైని ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కాబట్టి ఇప్పుడు ఆమె వాడిని గుర్తుపట్టలేకపోయింది. కానీ స్కై ఆమెని ఈజీగా గుర్తుపట్టేస్తాడు, ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి అలానే ఉంది కాబట్టి. ఇటు పక్క స్కై కూడా నీకాతో మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళు కలిసిపోతారు. అప్పుడు స్కై నీకాతో సరే నేను నిన్ను అడుగుతున్నాను, నేను ఇంకా నీకు రోజు హెల్ప్ చేస్తూ ఉంటాను అని అంటాడు. సరేలే ముందు టెలిస్కోప్ తీసుకుందాంపా, స్టార్స్ని చూడను అని అంటాడు. దాన్ని నీకా సరే నేనే దానికి పే చేసుకుంటాను అని అంటుంది. దానికి స్కై ఓకే మేడం మీరే పే చేసుకోండి అని అంటాడు. దానికి నీకా వాడి స్మైల్ని చూసి సర్లే నవ్వులే చాలే నేను ఒప్పేసుకున్నాను స్మార్ట్ అని చెప్పి ఇంకా పోదాంపా అని అంటుంది. తర్వాత నీకా
తన న్యూ రెస్టారెంట్కి వాళ్ళ మామ్ని ఇన్వెస్ట్మెంట్ చేయమ్మా అని అంటుంది. ఆమె కూడా స్టార్టింగ్ ఒప్పుకోనట్టు యాక్ట్ చేసి నీకా హ్యాపీనెస్ కోసం ఒప్పుకుంటుంది. ఇదంతా సికారిన్ చూస్తాడు. ఇంకా వాళ్ళ మనుషుల్ని బెదిరించి నీకా ఎట్టి పరిస్థితుల్లో రెస్టారెంట్ని ఓపెన్ చేయడానికి వీల్లేదు అని అంటాడు. ఇంకా సికారిన్ మనుషులు నీకా ముందే నీకా రెస్టారెంట్ ప్లేస్ కాడ ఎక్కడ లేని చెత్తను వేస్తారు. తర్వాత నీకాకి ఇదంతా సికారిన్ చేపించాడు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా తను సికారిన్తో గొడవ వేసుకుంటుంది. కానీ వాడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, నేనే చేశానా అని చెప్పి నువ్వు నా మీద తప్పు వేస్తున్నావు అని అంటాడు. అలా నీకా మూడు మొత్తం అప్సెట్ అయిపోతుంది. అలా నీకా కోపంతో వాళ్ళ ఫ్రెండ్స్ మీద కేక్తో కూడా కొట్టేస్తుంది. ఇంకా కీరి నీకాని లంచ్కి తీసుకొని వెళ్ళి తన్ని కామ్ డౌన్ చేస్తాడు. అండ్ అలానే నైట్ అప్పుడు కీరి నీకాకి లైట్స్ అండ్ స్టార్స్ని చూపించి తన్ని హ్యాపీ చేస్తాడు. నిజానికి కీరి కూడా ఇప్పుడు నీకాని లవ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. అలా కీరి నీకాతో నాకు నీ ఐస్లో ఆనందం చూడడం అంటే చాలా ఇష్టం అని అంటాడు. అలా వాళ్ళు కాసేపు హ్యాపీగా టైంని కూడా స్పెండ్ చేస్తారు. తర్వాత కీరి ఇంటికి వెళ్ళి చూస్తాడు. కీరి వాళ్ళమ్మ ఎవరికాడైతే లోన్ తీసుకొని ఉంటుందో వాళ్ళు 5,000ని 50,000 లాగా మార్చేసి ఆమెని మనీ అడుగుతూ ఉంటారు. కీరి కూడా వాళ్ళమ్మని కాపాడును ముందుకు వెళ్తాడు. కానీ వాళ్ళు వాళ్ళిద్దరిని చంపాలి అని చెప్పి ఉంటారు. ఇటుపక్క స్కై కూడా వాళ్ళమ్మ గురించి వరి అవుతూ ఉంటాడు. ఆమె ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి. ఇటుపక్క ఆ గూండాలు కూడా కీరిని కత్తితో పొడిచేసి వెళ్ళిపోతారు. అప్పుడే మనకి తెలుస్తుంది అసలుకి వాళ్ళు సికారిన్ మనుషులు. కీరి నీకాతో క్లోజ్గా ఉండడంతో వాడు ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు. అండ్ అలానే వాడు ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే స్కై ఎప్పట్లాగా నీకా మామ్ రెస్టారెంట్కి వెళ్తాడు. అప్పుడే కిరి కూడా తన దెబ్బ వల్ల బ్యాలెన్స్ తప్పి స్కై కాడ డిషెస్ అన్ని పడేస్తాడు. ఇంకా ఈసారి కూడా కిరిని పక్కకి తీసుకొని వెళ్ళి కొట్టబోతూ ఉంటుంది. అప్పుడు స్కై తన్ని ఆపేసి వాడేమి అది కావాలని చేయలేదులే అని అంటాడు. అప్పుడే నీకా కూడా కిరికి బ్లడ్ రావడం చూసి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అండ్ ఏమైంది అని చెప్పి అడుగుతుంది. దానికి కిరి అబద్ధం చెప్తాడు. వాడు డోర్కి తగలడం వల్ల వాడికి ఆ దెబ్బ వచ్చింది అని చెప్పి. నీకాకి కూడా అది అబద్ధం అని చెప్పి అర్థమైపోతుంది. అప్పుడే స్కై వాళ్ళని కలిసి ఉండడం చూసి జలస్ అవుతాడు. అండ్ నీకాతో నీ ఎంప్లాయీని కేర్ తీసుకోవడంతో నువ్వు కస్టమర్స్ని మర్చిపోతున్నావు అని అంటాడు. దానికి నీకా బయట అంతమంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వు ఆర్డర్ అని అంటుంది. స్కై కూడా కిరి దెబ్బని చూసి అది కత్తితో వచ్చిన దెబ్బ చాలా ఇంకపా అని అంటాడు. నీకా షాక్తో నీకది ఎలా తెలుసు అని అంటుంది. ఇంకా స్కై అదే నేను గెస్ట్ చేసి చెప్పానులే కరెక్టేనా అని అంటాడు. కానీ వాడు కూడా ఒక గ్యాంగ్స్టర్ కాబట్టి వాడికి ఏ దెబ్బలు ఎలా ఉంటాయని చెప్పి అన్నీ తెలుసు. తర్వాత ఈసారి స్కైని వార్న్ చేస్తుంది. వాడు నీకాకి దూరంగా ఉండాలి అని చెప్పి. ఒకవేళ తను డానీస్ మనిషి ఏమో అని చెప్పి. కానీ స్కై ఎప్పట్లాగా ఏమీ వినడు. ఇటుపక్క కీరికి నీకా లీవ్ ఇచ్చిన వాడు రెస్ట్ తీసుకోకుండా వాళ్ళ మామ్ కోసం అని చెప్పి అన్ని పనులు చేస్తూ ఉంటాడు మనీ వస్తాయని చెప్పి. అలా వాడు మళ్ళీ నీకాకి దొరికిపోతాడు. ఇంకా నీకా కూడా వాడిని స్ట్రాంగ్గా అడుగుతుంది అసలు రీజన్ ఏంటో చెప్పు అని చెప్పి. ఇంకా కీరి కూడా లోన్ వాళ్ళ గురించి చెప్పేస్తాడు. అప్పుడు నీకా నేను నీకు హెల్ప్ చేస్తాను కదా నన్ను కానీ హెల్ప్ అడుగు ఉంటే అని చెప్పి వాడిని చీరప్ చేస్తుంది. అలా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇదంతా స్కై చూసి చాలా సాడ్ అవుతాడు. అలా స్కై మళ్ళీ కీరిని కలిసి మనీ ఇస్తాడు తను నీకాకి దూరంగా ఉండాలి అని చెప్పి. కానీ ఈసారి కీరి అంతగా ఒప్పుకోడు. అప్పుడే కీరి వాళ్ళమ్మ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి కీరి కోసం వస్తూ ఉంటుంది. అలా స్కై కూడా ఈసారి ఆమెను చూడకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు కీరి వాళ్ళమ్మ కూడా ఎప్పట్లా కాకుండా కీరిని బాగా కేర్ తీసుకుంటూ ఉంటుంది. వాడు తన కోసం అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. నెక్స్ట్ డే సికారిన్ మనుషులు కూడా కీర్ని కిడ్నాప్ చేస్తారు. ఇదంతా నీకా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ వల్ల తెలుస్తుంది. స్కైకి కూడా ఇదంతా నిజమని చెప్పి ఈసారి వల్ల తెలుస్తుంది. ఇంకా స్కై తన బాడీ గార్డ్స్తో కలిసి వాళ్ళ మీదకి వార్కి వెళ్తాడు. అలా వాళ్ళు వాళ్ళందరినీ షూట్ చేసి కీరిని సేఫ్గా ఇంటికాడ రిటర్న్ చేస్తారు. ఈసారి కూడా వాడు కారులో ఉండడం వల్ల వాళ్ళ మామ్ని చూడలేకపోతాడు. ఇటుపక్క సికారిన్ వాళ్ళ మనుషుల మీద కోపం తెచ్చుకుంటాడు. వాళ్ళంతమంది ఉన్నా వాళ్ళ ముగ్గురిని ఏం చేయలేకపోయారు అని చెప్పి. తర్వాత సుమిత్ స్కైతో అసలు నువ్వెందుకు ఆ వెయిటర్ కోసం ఇలా రెస్ట్ చేశావు? సరే చేస్తే చేశావు, ఇప్పుడు నీకాకి ఏం చెప్తావు? నువ్వు కీరిని ఎలా కాపాడా అంటే సరే నేను చెప్పింది చెప్పు, మీ నాన్నకి పోలీస్ తెలుసు కాబట్టి వాళ్ళు నీకు హెల్ప్ చేశారు కీరిని కాపాడడంలో అని చెప్పు అని అంటాడు. స్కై అయితే ఈడేంటి ఈడే క్వశ్చన్ అడిగాడు మళ్ళీ దానికి ఈడే ఆన్సర్ చెప్తున్నాడు అని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత స్కై నీకాని కలుస్తాడు. అండ్ నీకాతో నేను నా లైఫ్ని రిస్క్ చేసి కీరిని కాపాడాను,
నువ్వు ఇప్పుడు నాకు మసాజ్ చేయి అని అంటాడు. దాన్ని నీక సరే సరే సార్ అని చెప్పి వాడికి మసాజ్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళు హ్యాపీగా స్టార్స్ని చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇంకా స్కై కూడా స్టార్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు నీక అసలు నువ్వు ఎత్తు మీద వాడివేనా, నువ్వేదో స్పేస్లో వాడిలాగా వచ్చి స్టార్స్ గురించి చెప్తూ ఉన్నావే అని అంటుంది. దానికి స్కై అవును, నేను భూమి మీద వాడిని కాదు, నేను ఆకాశంలో నుంచే వచ్చిన వాడిని, నువ్వు ఎత్తు మీద ఉన్నావు అని తెలిసి నేను నీ కోసం వచ్చాను అని చెప్పి తన చేతి మీద కిస్ లాంటిది చేస్తాడు. ఇంకా నీకా కూడా షై ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే స్కైకి సికారిన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలుస్తుంది. అప్పుడు ఈసారి మళ్ళీ స్కైని వార్న్ చేస్తుంది. సికారిన్ డానియస్ మనిషి ఏమో, వాడు నీ కోసం నీకాని వాడుతున్నాడేమో, నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి అంటుంది. దానికి స్కై లేదు, నేనే డిసైడ్ చేస్తాను నీకా గురించి మొత్తం తెలుసుకొని, అసలు తను నాకు డేంజరసా కాదు అని చెప్పి నేనే చెప్తాను ఉండు అని అంటాడు. నెక్స్ట్ డే స్కై మళ్ళీ నీకా వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తాడు. అండ్ నీకా కుక్ చేయడం చూసి ఈరోజు నేను దీన్ని ఎలా తినాలో అని చెప్పి అంటాడు. అండ్ కీరి అక్కడే ఉండడం చూసి జలస్తూ నువ్వు ఇక్కడ పని చేస్తూ చనిపోకు అని అంటాడు. అప్పుడు నీకా సర్లే, నువ్వు ఇంకా నీ టేబుల్ కాడికి వెళ్ళు, నీ ఫుడ్ వస్తుంది, నువ్వు మాకు దారిలో అడ్డంగా ఉన్నావు అని అంటుంది. ఇంకా స్కై కూడా కోపంగా బయటికి వెళ్ళి సుమిత్తో ఇలా అంటాడు, ఈ కిరి గాడిని చంపేయాలరా అని చెప్పి అంటాడు. దానికి సుమిత్ నువ్వే కదయా నిన్న వాడిని కాపాడావు అని అంటాడు. తర్వాత స్కై నీకా వాళ్ళతో ఈరోజు కీరికి లివ్ ఇవ్వచ్చు కదా, వాడికి బాలేదు అని అంటాడు. దానికి వాళ్ళు అయితే కీరి బదులుగా ఎవరు పనిచేస్తారు, నువ్వు పనిచేస్తావా అని అంటారు. ఇంకా స్కై సుమిత్ని పనివాళ్ళలాగా చేస్తాడు. అలా సుమిత్ తను మర్డర్ చేసే చేతులతో కూరగాయల్ని కట్ చేయడం అండ్ నంటుల్ని తోవడం చేస్తూ ఉంటాడు. ఇటుపక్క స్కై కూడా కీరికి మళ్ళీ మనీ ఇస్తాడు. వాడు మనీ కోసమే కదా ఇదంతా చేస్తుంది, ఇప్పుడు నీకాకి దూరంగా ఉండు అని అంటాడు. కానీ ఈసారి కీరి కూడా చాలా ఎట్టేట్ అవుతాడు. స్కై ఎప్పుడు మనీ ఉంది అని చెప్పి పొగడతో రెచ్చిపోతున్నాడు అని చెప్పి. అలా స్కైతో నాకు మనీ కావాలి, కానీ నేను మనీ కోసం మరి ఇంత దిగజారిపోను అని అంటాడు. తర్వాత సికారిన్ నీకాని తన దారిలో రాకు అని చెప్పి హరాస్ చేస్తూ ఉంటాడు. అలా నీకా కూడా చాలా సాడ్ అవుతుంది. ఇటుపక్క కీరి కూడా ఫైట్ క్లబ్కి వెళ్తాడు మనీ గెలవచ్చు అని చెప్పి. కానీ అపోనెంటే కీరిని చచ్చేటట్టు కొడుతూ ఉంటాడు. అప్పుడే స్కై కూడా అక్కడికి వస్తాడు. అండ్ కీరిని అలా చూడలేక వాడికి బదులుగా ఫైట్ చేసి దాంట్లో విన్ కూడా అవుతాడు. అండ్ అలానే కీరికి ట్రీట్మెంట్ కూడా చేపిస్తాడు. అప్పుడు కీరి నేను నా బ్లడ్ని చిందించి మనీ సంపాదిస్తాను, నాకేమి నీ మనీ పర్లేదు అని చెప్పి వాడు పార్టిసిపేట్ చేసిన దానికి వచ్చిన మనీనే తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ డే స్కై నీకా ఇంటికి వెళ్తాడు. అప్పుడే సికారిన్ వచ్చి నీకేమీ పని లేదా, ఎప్పుడు నీకాతోనే ఉంటావు అని అంటాడు. దానికి స్కై నేను త్వరలో నీకాకి పార్ట్నర్గా అవుతున్నాను తన రెస్టారెంట్ విషయంలో అని చెప్పి నీకాని తీసుకొని వెళ్తాడు. అండ్ అలానే నీకాకి సికారిన్ గురించి తనకి తెలుసా లేదా అని చెప్పి నీకాని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అలా నీకా నువ్వెందుకు వాడి గురించి అడుగుతూ ఉన్నావు ఊరకమంటే అని అంటుంది. అలా స్కైకి కొంచెం అర్థమవుతుంది నీకాకి సికారిన్కి అసలు పడదు అని చెప్పి. అండ్ అలానే నీకాకి కీరికి బాలేదు అని చెప్పి స్కై వల్లే తెలుస్తుంది. అలా స్కైతో కలిసి నీకా కీరి ఇంటికి వెళ్తుంది. కానీ కీరి అండ్ స్కై ఏం జరిగిందో ఏమీ చెప్పరు. నీకా కూడా స్కైని కామెడీగా నువ్వు నా డ్రైవర్వి ఈరోజు అని అంటుంది. దానికి స్కై ఏంటి డ్రైవర్నా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. తర్వాత స్కై నీకాని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే కీరి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తుంది. అలా మళ్ళీ స్కై వాళ్ళ అమ్మని చూడలేకపోతాడు. తర్వాత స్కై నీకాని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తాడు. అప్పుడు సికారిన్ నీకాని బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అది చూసిన స్కై సికారిన్ని ఆపేస్తాడు. ఇంకా సికారిన్ స్కైని కొట్టబోతూ ఉంటాడు. స్కై మాత్రం ఏమీ ఊరుకోడు, సికారిన్ ముక్కు పగలగొట్టేస్తాడు. తర్వాత సికారిన్ స్కైదే తప్పు అన్నట్టు నీకా వాళ్ళ మామ్ కూడా స్టోరీ చెప్తాడు. అలా ఆమె కూడా నీకా మీద కోపం తెచ్చుకుంటుంది. స్కై చెడ్డవాడు, వాడితో తిరక్కు అని చెప్పి. అలా నీకా ఆమెతో గొడవ వేసుకుంటుంది. స్కై కాదు చెడ్డవాడు, ఇతనే చెడ్డవాడు అని చెప్పి. తర్వాత నీకా స్కైని కలుస్తుంది. అండ్ స్కైతో అసలు నువ్వు ఎవరు, సడన్గా నా లైఫ్లోకి వచ్చి నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నావు అని అంటుంది. దానికి స్కై తన్ని కన్సోల్ చేసి నేను నీ స్కైని, నువ్వు నా స్టార్ విడే అని చెప్పి అంటాడు. తర్వాత స్కై అండ్ సికారిన్ ఒకరిని ఒకరు సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే స్కై నీకా రెస్టారెంట్కి వెళ్తాడు. అలా అప్పుడు స్కైకి తెలుస్తుంది నీకా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కీరి ఇంటికి వెళ్ళింది అని చెప్పి. అలా స్కై కొంచెం కోపం తెచ్చుకుంటాడు. అండ్ అలానే కీరి వాళ్ళ మామ్కి క్యాన్సర్ లాంటిది వచ్చి ఉంటుంది. అలా ఆమె నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఆమె కూడా తను చనిపోయే ముందు తను స్కైని ఒక్కసారైనా చూడాలి అని చెప్పి ఉంటుంది. ఇటుపక్క ఈసారి కూడా మళ్ళీ స్కైని వార్న్ చేస్తుంది నీకా డాడ్ వల్ల నువ్వు సేఫ్గా ఉండాలి అని చెప్పి. అప్పుడే నీకా అక్కడికి వచ్చేస్తుంది.
అలా ఈసారి స్కై హ్యాండ్ పట్టుకొని ఉండడం చూసి తను చాలా అప్సెట్ అవుతుంది. అలా స్కైని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. స్కై కూడా అది తెలుసుకోకుండా రెస్టారెంట్ గురించి అండ్ తన పార్ట్నర్గా అవుతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ నీకా చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే నీకా వాళ్ళ మామ వచ్చి స్కైతో నీలాంటి రౌడీస్ ఇక్కడికి రాకూడదు అని అంటుంది. అప్పుడు ఈసారి ఏంటి స్కైని మీరు తరిమేస్తున్నారా, వాడిని ఎవరు వద్దనుకోరు అని చెప్పి అంటుంది. అప్పుడు స్కై సరే నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ నేను మళ్ళీ నీకా పార్ట్నర్గా వస్తాను అని చెప్పి వెళ్తాడు. నీకా కూడా వాళ్ళమ్మతో గొడవ వేసుకుంటుంది. వాళ్ళ కస్టమర్స్ని ఆమె ఎందుకు తరిమేస్తుంది అని చెప్పి. అప్పుడు ఆమె వాడు చెడ్డవాడు, నువ్వు వాడికి దూరంగా ఉండమే మంచిది అని అంటుంది. దాని నీకా సికారిన్ గురించి మాట్లాడి వాడు చెడ్డవాడే, నువ్వు వాడికి దూరంగా ఉంటున్నావా అని అంటుంది. తర్వాత సికారిన్కి తెలుస్తుంది నీకా వాళ్ళ అమ్మ ఆస్తిని సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది అని చెప్పి. అలా వాడు నీకా వాళ్ళ మామ్కి మత్తు మంది ఇచ్చి తనకి హెల్త్ సీరియస్ చేస్తాడు. అలా నీకా వాళ్ళ మామ్ కోసం వస్తుంది. ఇంకా సికారిన్ మళ్ళీ నీకాని హెరాస్ చేయను ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే స్కై వచ్చి తన్ని సేవ్ చేస్తాడు. నీకా కూడా ఇంకా వెళ్దాంపా అని అంటుంది. అప్పుడు స్కై సికారిన్ని ఛాలెంజ్ చేసి నీకుందిరా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్తాడు. తర్వాత స్కై నీకాతో నీకు నేనున్నాను, నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను అని అంటాడు. దానికి నీకా వద్దు, నువ్వు ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేసావు అని అంటుంది. దానికి స్కై నేను మళ్ళీ చేస్తాను అండ్ అలానే నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను అని అంటాడు. అలా నీకా కూడా ఎమోషనల్ అవుతుంది. తర్వాత స్కై నీకాతో తన రెస్టారెంట్లో ఉంటాడు. అప్పుడే కిరి వచ్చి వాళ్ళకి వాటర్ ఇస్తాడు. స్కై కూడా కిరిని చూసిన కోపంతో నీకు ఇంకా ఏమీ పని లేదా అని అంటాడు. దానికి కిరి ప్యూర్ వాటర్ చాలా మంచిది, మన మైండ్ని కామ్ చేసి పీస్ఫుల్గా ఆలోచించడానికి హెల్ప్ చేస్తుంది అని అంటాడు. అప్పుడే సుమిట్ వచ్చి స్కైని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటాడు. నీకు పని లేకుంటే మా బాస్కి పని ఉందయ్యా అని చెప్పి. సుమిట్ కూడా ఒక అతని గురించి స్కైకి చెప్తాడు. అతను రచీసా థాయిలాండ్లో ఉన్నప్పుడు రచీసా బిజినెస్ చూసుకున్నాడని అండ్ వాడికి వాళ్ళమ్మ గురించి ఏమైనా తెలిసి ఉంటుంది అని అంటాడు. ఇటు పక్క స్కై వాళ్ళమ్మ కండిషన్ కూడా సీరియస్ అవుతుంది. అలా తను స్కైని మిస్ అవుతూ వాళ్ళు వచ్చినప్పుడు ఉండే ఇంటికాడికి వస్తుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ వల్ల మనకి తెలుస్తుంది స్కై వాళ్ళమ్మ థాయిలాండ్ అమ్మాయి కాబట్టి ఇండియాకి నేను రాను, అక్కడెవరూ నాకు తెలియదు అని అంటుంది. ఈ మ్యాటర్లో వాళ్ళకి గొడవ జరుగుతుంది. ఇదంతా ఆమె గుర్తు చేసుకొని చాలా సాడ్ అవుతుంది. ఈసారి కూడా సీసీటీవీ ద్వారా ఆమెను చూసి బయటికి వెళ్తుంది. కానీ అంతలోపే ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. ఇటుపక్క స్కై కూడా వాళ్ళమ్మని గుర్తు చేసుకొని క్రై చేస్తూ ఉంటాడు. తర్వాత ఈసారి సీసీటీవీ వీడియో చూపిస్తుంది. కానీ దాంట్లో కూడా ఆమె ఫేస్ కనిపించదు. స్కై కూడా కోపంగా అబద్ధం చెప్తాడు. తను ఎవరో పిచ్చిదిలే, ముందు మన వర్క్ మీద ఫోకస్ చేయి అని అంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ ప్లేస్ వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవరికీ తెలియదు. అంటే అది వాళ్ళే అమ్మ అని చెప్పి వాడికి డౌట్ వచ్చి ఉంటుంది. అండ్ ఇదంతా సుమిట్కి కూడా చెప్తాడు. ఇటుపక్క సికారిన్ మనుషులు నీకాని కిడ్నాప్ చేస్తారు. కిరి వాళ్ళకి అది తెలిసి వాళ్ళు కూడా సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇటుపక్క సికారిన్ కూడా నీకాని హెరాస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే కిరి సికారిన్ మనిషిని కొట్టేస్తాడు. అలా ఆ సౌండ్తో సికారిన్ పాడిపోతాడు. ఇంకా కిరి నీకాని కాపాడతాడు అండ్ ఇది పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం అని అంటాడు. కానీ నీకా వద్దు అని అంటుంది. దానివల్ల వాళ్ళ మామ్ రెసార్ట్ పేరు పాడవుతుంది అని చెప్పి. తర్వాత నీకా స్కైని పిలుస్తుంది. అప్పుడు స్కై ఏం నన్ను మిస్ అయ్యావా అని అంటాడు. దానికి నీకా నేను ఇప్పుడు వరకు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని అంటుంది. అప్పుడు స్కై సరే రా హక్ చేసుకొని నిన్ను కన్సోల్ చేస్తాను అని అంటాడు. దాన్ని నీకా మూసుకొని ఉండరా ఇంకా అని అంటుంది. అండ్ స్కై హెల్ప్తో నీకా వాళ్ళ మామ్ కాడికి ఒక డాక్టర్ని రంపిస్తుంది. ఎందుకంటే నీకాకే కొంచెం డౌట్ ఉంటుంది ఇదంతా సికారిన్ పని అని చెప్పి. తర్వాత నీకా స్కైకి థ్యాంక్స్ కూడా చెప్తుంది. దానికి స్కై నేను స్మైల్ చేసేదానికి ఏమైనా చేస్తాను అని అంటాడు. ఇటుపక్క స్కై బాడీ గార్డ్ సికారిన్ మనుషుల్ని కొట్టేసి వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన అమ్మాయిల్ని కాపాడతారు. సికారిన్కి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలా వాళ్ళ మనుషుల మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. తర్వాత సికారిన్ నీకా వాళ్ళ అమ్మని డాక్టర్కి చూపించింది అని తెలిసి ఇంట్లో తన్ని హెరాస్ చేయను ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడే స్కై ఉండడంతో నీకాని కాపాడతాడు. అప్పుడు సికారిన్ అసలు ఎవర్రా నువ్వు, నా ఫ్యామిలీ మ్యాటర్లోకి రాకు అని అంటాడు. దానికి స్కై నేను నీకా ఏం చెప్పినా అది చేస్తాను అని అంటాడు. తర్వాత స్కై అండ్ నీకా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు స్కై నీకాతో నువ్వు నీ మామ్తో ఉండాలనుకుంటున్నావు కానీ మీ నాన్నతో మాత్రం ఉండలేవు కదా అని అంటాడు. దానికి నీకా అవును అని అంటుంది. అప్పుడు స్కై నువ్వు చాలా లక్కీ, నీకు మామ్ ఉంది నిన్ను లవ్ చేయడానికి అని అంటాడు. పాపం నీకాకి ఏమీ తెలియక అయితే నీకు మామ్ లేదా అని అంటుంది. అలా స్కై ఎమోషనల్ అవుతాడు. అప్పుడు నీకా అరే చెప్పు బాబు, నువ్వు నాకు ఎప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదే అని అంటుంది.
స్కై కూడా ఫన్నీగా వాళ్ళు ఉన్నారు, అది కూడా స్పేస్లో ఉన్నారులే అని అంటాడు. అన్నీ కానీ అడుగుతాడు ఒకవేళ వాడు తన ఇంటికి వెళ్తే తను వస్తుందా అని చెప్పి. దాని నీకా వస్తాను అండ్ నువ్వు ఇలానే స్మైల్ చేస్తూ ఉండు, నువ్వు స్మైల్ చేస్తే చాలా హ్యాండ్సమ్గా ఉంటావు, సో కీప్ స్మైలింగ్ అని అంటుంది. నెక్స్ట్ డే నీకా కిరీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నీకా కిరీతో నువ్వేంటి మరీ ఇంత పీస్ఫుల్గా ఉన్నావు అని అంటుంది. కానీ కిరీ అలా కాదు, వాడు చిన్నప్పుడు వాళ్ళ మామ్తో ఎవరు ఉన్నావు వాళ్ళని చంపేదాకా వెళ్ళేవాడు. కిరీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లేక టెంపుల్లో స్టడీ చేసి ఉంటాడు అండ్ వాడి కోపం కూడా అక్కడ తగ్గుతుంది అని చెప్పి. కానీ వాడు ఇండియాలోనే ఎందుకు స్టడీ చేయాలనుకున్నాడంటే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడేమో అని చెప్పి. ఇది కిరీకి ఒకటే తెలుసు. ఇటుపక్క స్కై రెస్టారెంట్ కోసం ఒక చెఫ్ని తీసుకొని వస్తాడు. కానీ నీకా కిరీతో ఉండడంతో చాలా టైం అయిపోతుంది. అలా ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు స్కై నీకాతో నువ్వు నీ వెయిటర్తో బిజీగా ఉన్నట్టున్నావు కదా అని అంటాడు. దాన్ని నీకా కోపంతో నా ఇష్టం, నేను ఎవరితోనే స్పెండ్ చేస్తాను టైం అని అంటుంది. ఇటుపక్క స్కై వాళ్ళమ్మ కూడా తన హెల్త్ గురించి తన ఫ్రెండ్కి చెప్పేస్తుంది. అలా స్కై గురించి చెప్పి నేను చనిపోయేలోపు నా పెద్ద కొడుకుని చూడాలి అని అంటుంది. ఇటుపక్క కిరీ అప్రాన్ నుంచి మనీ పడిపోతుంది, ఏవైతే రెస్టారెంట్లో మిస్ అయ్యి ఉంటాయో. అలా కిరీని అందరూ దొంగ అని అంటూ ఉంటారు. కానీ నీకా అది నమ్మదు, ఎందుకంటే తన ఫ్రెండే ఆ మనీ కావాలని చెప్పి కిరీ అప్రాన్లో పెట్టి ఉంటుంది. ఇదంతా నీకా చూసి ఉంటుంది. అలా కిరీని నమ్ముతుంది. కానీ కిరీకి అది ఎవరు చేశారు అని చెప్పి చెప్పదు, ఎందుకంటే నీకా ఎందుకు తన ఫ్రెండ్ అలా చేసింది అని చెప్పి తెలుసుకోవాలి అని ఉంటుంది. నీకా ఫ్రెండ్ కూడా ఇదంతా సుమిత్ చెప్పి ఉంటే చేసి ఉంటుంది. ఇదంతా సుమిత్ కూడా స్కైకి చెప్తాడు. కానీ స్కైకి అది నచ్చదు, ఎందుకంటే స్కై కిరీని సరిగ్గా బయటికి పంపించాలి అని ఉంటాడు, ఇలా మోసం చేసి కాదు. నెక్స్ట్ డే స్కై నీకాతో నువ్వు కిరీ గురించి అంత వరి అవుతూ ఉంటే నేను నీకోసం వరల్డ్లో బెస్ట్గా ఉన్న పని వాళ్ళని తీసుకొని వస్తాను, లేకుంటే నేనే నీకోసం పని చేస్తాను అని అంటాడు. దాన్ని నీకా వద్దయ్యా నువ్వు మాత్రం వద్దు అని అంటుంది. తర్వాత నీకా సాడ్గా నేను చాలా ఆలోచించాలి, నువ్వు వెళ్ళిపో అని అంటుంది. స్కై ఇరిటేట్ అయ్యి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే ఎందుకు తరిమేస్తూ ఉన్నావు, సరే నువ్వు హ్యాపీగా ఉండేదానికి నేనేం చేయాలో చెప్పు అని అంటాడు. ఇంకా నీకా వాడి హెల్ప్ తీసుకొని నీకా వాళ్ళ మామ్ని కలిసి షికారిని ఎన్నో కోట్ల స్కామ్ చేశాడు అని చెప్తుంది. అండ్ దానికి ప్రూఫ్గా తన లాయర్ని కూడా పిలిపించి ఉంటుంది. ఇటుపక్క ఈసారి షికారి మనిషిని ఫ్లాట్ చేయను ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాడు షికారిన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ లాయర్ వాళ్ళని చంపేస్తాడు. ఇలా షికారిన్ రియల్ క్యారెక్టర్ మళ్ళీ బయటపడదు. కానీ నీకా వాళ్ళమ్మకి ఎప్పుడైతే లాయర్ వాళ్ళ కాడికి వస్తూ ఉంటే వాడిని మర్డర్ చేశారు అని తెలిసి ఉంటుందో అప్పటి నుంచి తనకి షికారిన్ మీద కూడా డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత స్కై నీకాని ఫ్లడ్ చేస్తూ నీకు తెలుసా నేను నా ఈ స్వీట్ స్మైల్ ఎవరి కోసం ఊరికే ఇవ్వను, కేవలం నేను లవ్ చేసే వాళ్ళకే ఈ స్వీట్ స్మైల్ ఇస్తాను అని అంటాడు. నీకా కూడా షైతో నవ్వుతూ ఉంటుంది. ఇటుపక్క చీఫ్ హ్యాండ్ కాలిపోతుంది. ఇంకా చీఫ్ పొజిషన్ని కిరీ తీసుకొని కొత్తగా చేస్తూ ఉంటాడు. అది కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఇటుపక్క స్కైకి అర్థమవుతుంది షికారిన్ నెక్స్ట్ నీకాని చంపుతాడు అని చెప్పి. అలా వాళ్ళ బాడీ గార్డ్స్తో నీకాని సేఫ్గా ఉంచండి అని అంటాడు. ఇటుపక్క షికారిన్ కూడా వాళ్ళ మనుషులకి ఒక ఆర్డర్ ఇస్తాడు, స్కైని చంపేయండి అని చెప్పి. అలా వాళ్ళు స్కైని చంపను వాడి వెనకాల వెళ్తారు. కానీ స్కై ఇది తెలుసుకొని వాడి స్టైల్లో వాళ్ళందరినీ షూట్ చేసి తరిమేస్తాడు. ఇటుపక్క స్కై మామ్ స్కై షాప్లోనే జాబ్ కోసం వచ్చి ఉంటుంది. అప్పుడే స్కై కూడా వస్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండా మిస్ అయిపోతారు. అండ్ వాడు ఎప్పుడైతే ఆమె సైడ్ని చూస్తాడో ఇంకా ఆమె వెనకాల పడతాడు. కానీ ఆమె కనిపించదు. అలా ఈసారిని ఆమె అప్లికేషన్ అడుగుతాడు. కానీ ఈసారి లేదు అని అబద్ధం చెప్తుంది. తర్వాత సుమిత్ అప్లికేషన్ అడుగుతాడు. దాంట్లో ఆమె పేరు వ్యాండీ అని ఉంటుంది. ఆమె జాబ్ కోసం అలా పేరు మార్చుకొని ఉంటుంది. తర్వాత స్కై వాళ్ళ అమ్మగారు దొరకలేదు అని చెప్పి చాలా సాడ్గా ఉంటాడు. అది నీకా చూసి వాడితోనే ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసిన కిరీ చాలా జెలస్ అవుతాడు. తర్వాత కిరీ తను చెఫ్గా చేసిన డిష్ని స్కైకి పెడతాడు. స్కై కూడా ఏమీ అంతలేకే ప్రమోషన్ వచ్చేసిందా అని అంటాడు. అండ్ ఏమీ తినకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే దారిలో వాడికి షికారిన్ మనుషులు కనిపిస్తారు. అప్పుడు స్కై నువ్వు రండ్రా చూసుకుందామని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే స్కై బాడీ గార్డ్స్ అవడంతో వాళ్ళు ఈజీగా షికారిన్ మనుషుల్ని కుమ్మేస్తారు. తర్వాత సుమిత్ స్కైతో మనం హైడ్ అవ్వడానికి వచ్చాం, ఫైట్ చేయను కాదు అని అంటాడు. స్కై కూడా లవ్ అని చెప్పకుండా నీకు తెలిసిన వాళ్ళు రిస్క్లో ఉంటే నువ్వు కామ్గా ఉంటావా చెప్పు అని అంటాడు. నెక్స్ట్ డే నీకా కిరీతో టెంపుల్ ప్లేస్కి వెళ్తుంది. అప్పుడే షికారిన్ మనిషి నీకాని చంపను వస్తాడు. ఇది స్కై తెలుసుకొని అక్కడికి వచ్చేస్తాడు అండ్ వాడిని కొట్టేస్తాడు. అలా ప్రయత్నంలో స్కైకి ఇంజురీ కూడా అవుతుంది.
కానీ ఇది నీకా వాళ్ళకి తెలీదు. తర్వాత స్కై నీకాతో, నువ్వు నాతో ఎప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి రాలేదే, నీ వెయిటర్తో వచ్చావుగా అని అంటాడు. నన్ను నీకా, నేను నీతో ఎందుకు రావాలి, నువ్వెట్టో ఇప్పుడు ఒంటరిగానే వచ్చేసావు కదా అని అంటుంది. ఇంకా స్కై కూడా నీకాని రా అని చెప్పి తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. కిరి వాడిని ఆపేస్తాడు. అప్పుడే వాళ్ళు స్కై ఇంజురీ చూసి ఏమైంది అని అంటారు. దానికి స్కై, మీరు ఇలా చేయడం వల్లే నాకు ఇలా అయింది అని అంటాడు. తర్వాత స్కై నీకాతో, నేను నీతో ఉంటే నీకంతా నచ్చదా అని అంటాడు. దానికి నీకా, అలా ఏమీ కాదు, నాకు కొంచెం నా ప్రైవేట్ ప్లేస్ కావాలి కదా అని అంటుంది. ఇటుపక్క కీరి వాళ్ళ నాన్ని మిస్ అవుతూ ఉంటాడు. ఇటుపక్క నీకా వాళ్ళ మామ్ కూడా షికారిన్కి మనీ కావాలంటే నీకా సైన్ కూడా కావాలి అని చెప్తుంది. కానీ నీకా అసలు ఒప్పుకోదు. ఇటుపక్క కీరి కోపం పోవాలి అని చెప్పి వాడు సాధువుగా మళ్ళీ మారిపోయి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. కానీ అలా చేయలేడు. అలా ఇంకా తనలో అయిన నీకా పిక్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే రెస్టారెంట్లో కీరిని చెఫ్గా టెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కీరికి వాళ్ళ అంకుల్ కాల్ చేసి, మీ అమ్మ చనిపోతూ ఉంది, త్వరగా రా అని అంటాడు. ఇంకా కీరి రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే స్కై ఎదురొస్తాడు. అలా స్కైకి మొత్తం తెలుస్తుంది. అండ్ కీరిని ఆపను ట్రై చేస్తాడు. వాడు ఎంత రన్ చేసుకుంటూ వెళ్ళినా వాడు తొందరగా వెళ్ళాడు అని చెప్పి. కానీ కీరి రన్ చేసుకుంటానే వెళ్ళిపోతాడు. నీకా కూడా వాడి వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. స్కై కూడా నీకాని ఆపబోతాడు. ఆమె చనిపోతూ ఉంటే నువ్వేం చేయగలవు అక్కడికి వెళ్ళి అని అంటాడు. అలా నీకాకి నచ్చదు. కానీ స్కై ఎవరికీ తెలియకుండానే అంబులెన్స్ పంపించి ఉంటాడు. కానీ అప్పుడు కల్లా ఆమె హెల్త్ బాగైపోయి ఆమె అంబులెన్స్లో వెళ్ళదు. ఇదంతా కీరికి తెలుస్తుంది. అప్పుడే స్కై వచ్చి, రా నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, ఫాస్ట్గా వెళ్దామని అంటాడు. కానీ కీరి ఒప్పుకోడు. అలా వాళ్ళకి గొడవ జరుగుతుంది. ఇంకా స్కై కూడా వాడిని కొట్టేస్తాడు. నీకా కూడా వాడి మీద కోపం తెచ్చుకుంటుంది. నువ్వు మంచి చేయాలని ఉంటే చెయ్యి, కానీ ఇలా బిహేవ్ చేయకు అని చెప్పి. తర్వాత స్కై చాలా సాడ్గా ఉంటాడు. ఈసారి కూడా కాలుతున్న మంటలో పెట్రోల్ పోసినట్టు నీకా కీరిని లవ్ చేస్తూ ఉంది. అందుకే తను కీరితోనే ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఎంత కీరిని హెడ్ చేస్తూ ఉంటే వాళ్ళంతా క్లోజ్ అవుతూ ఉంటారు అని అంటుంది. దానికి స్కై కోపంగా, లేదు నీకా కీరిని లవ్ చేయడం లేదు అని అంటాడు. ఇటుపక్క కీరి వాళ్ళమ్మని బాగా కేర్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే నీకా కూడా వస్తుంది. అలా కీరి వాళ్ళమ్మ కూడా చాలా హ్యాపీ అవుతుంది. ఇటుపక్క స్కైకి తెలుస్తుంది. నీకా తను ఏ ప్లేస్లో అయితే రెస్టారెంట్ ప్లాన్ చేసి ఉంటుందో ఆ ల్యాండ్ స్కై వాళ్ళ మామ్దే. అలా వీళ్ళకి డౌట్ స్టార్ట్ అవుతుంది, అసలు స్కై మామ్కి నీకా ఫ్యామిలీకి ఏం రిలేషన్ ఉంది అని చెప్పి. నెక్స్ట్ డే నీకా కీరితో క్రాప్ ఫీల్డ్లో ఉంటుంది. అప్పుడే అక్కడికి స్కై కూడా వచ్చేస్తాడు. అప్పుడు నీకా, ఏంటి నాకేమైనా జీపీఎస్ లాంటిది అటాచ్ చేసావా, నిన్నెక్కడున్నా అక్కడికి వచ్చేస్తున్నావు అని అంటుంది. దానికి స్కై, అలా ఏమీ లేదు, కానీ నాకు దేని మీద అయితే ఇష్టం ఉంటుందో అక్కడికి వచ్చేస్తాను అని అంటాడు. అండ్ అలానే వాళ్ళకి ఈరోజు షూటింగ్ స్టార్స్ పడుతున్నాయి అని చెప్తాడు. అండ్ దాంట్లో నీకాని కూడా ఇన్వైట్ చేస్తాడు. తర్వాత నైట్ అప్పుడు నీకా స్కైతో కలిసి స్టార్స్ చూడను వెళ్తుంది. అండ్ అలానే తను విష్ కూడా కోరుకుంటుంది. స్కై అది చూసి ఏం విష్ చేసావు అని అంటాడు. దానికి నీకా, అది చాలా పెద్ద సీక్రెట్లే అని అంటుంది. షికారిన్ కూడా వాళ్ళ మనుషుల్ని నీకాని ఫాలో చేయండి అని చెప్పి ఉంటాడు. అలా వాళ్ళు కూడా తన వెనకాల తిరుగుతూ ఉంటారు. వాళ్ళని స్కై కూడా చూసేస్తాడు. అప్పుడు స్కై నీకాతో, నీ ఫేస్ మీద ఏదో ఉంది, వెళ్ళి కడుక్కోరాపో అని చెప్పి వాష్రూమ్లో తరిమేస్తాడు. ఇంకా స్కై వెళ్ళి షికారిన్ మనుషులతో ఫైట్ చేస్తాడు. అండ్ అలానే స్కైకి వాళ్ళ బాడీ గార్డ్స్ వచ్చి హెల్ప్ కూడా చేస్తారు. ఫైట్ అయిన తర్వాత స్కై కామ్గా మళ్ళీ నీకా కాడికి వెళ్తాడు. అండ్ నీకా వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. నీకాకి అర్థమవుతుంది ఏదో రాంగ్ అయింది అని చెప్పి. అలా స్కైని ఏమైంది అని అడుగుతుంది. కానీ స్కై ఏం చెప్పడు. ఇంకా నీకా అప్సెట్ అవుతుంది. అప్పుడే కీరి కూడా నీకాతో స్టార్ షోను వస్తాడు. అప్పుడు నీకా, మేము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని అంటుంది. ఇంకా వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్తూ ఉంటారు. అండ్ అలానే స్కై అండ్ కీరి ఇద్దరు కలిసి నీకాని నేను డ్రాప్ చేస్తానంటే నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటారు. ఇంకా నీకా వాళ్ళని ఆపేసి, నేను వెళ్తానులే, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి వెళ్తుంది. అప్పుడు స్కై కీరిని, నువ్వు నీ లెవెల్లో ఉండు, ఒకసారి నీ ఫేస్ని అద్దంలో చూసుకోపో అని అంటాడు. దానికి కీరి, నేను నీకాతోనే ఉంటాను అని అంటాడు. ఇంకా స్కై కోపంతో కీరిని కొట్టబోతాడు. అప్పుడు కీరి, ఏంటి కొడతావా, సరే కొట్టు, నువ్వు ఇది తప్ప ఏమీ చేయలేవు అని అంటాడు. ఇంకా స్కై తన్ని తాను కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా నీకా కూడా అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ డే స్కై నీకా వాళ్ళ మామ్ని కలుస్తాడు. అండ్ ఆమెతో, మీరేంటి మీ కూతురు బుల్లి అవుతూ ఉంటే ఏమీ చేయడం లేదు, ఒక మదర్ అంటే వాళ్ళ కూతుర్ని కాపాడాలి, నీకా హట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి, నేను ఇంకా అలా జరగనివ్వను అని చెప్పి వాడి గ్యాంగ్స్టర్ స్టైల్లో చెప్తాడు.
అలా ఆమె కూడా భయపడి వెనకాల ఉన్న పూల్లో పడిపోతుంది. అప్పుడే నీకా వస్తుంది అండ్ మొత్తం తప్పుగా అనుకుంటుంది. అప్పుడు స్కై నేను నీకు హెల్ప్ చేయాలనే వచ్చాను అని అంటాడు. దానికి నీకా మామ్ లేదు వాడు నన్ను భయపెట్టడానికి వచ్చాడు అని అంటుంది. ఇంకా నీకా స్కైని నువ్వు చాలా చెడ్డవాడివి, నాతో ఇంకా మాట్లాడకు, మనం ఇంకా ఓవర్ అని చెప్పి వాడిని గెట్అవుట్ అని అంటుంది. పాపం స్కై చాలా సాడ్గా వెళ్ళిపోతాడు. తర్వాత షికారిన్ నీకాతో చెక్ మీద సైన్ చేస్తావా చేయవా అని చెప్పి హెరాస్ చేయబోతూ ఉంటాడు. ఇంకా నీకా తన్ని తాను కాపాడుకోను కత్తిని తీసుకుంటుంది. కానీ షికారిన్ దాన్ని అడ్వాంటేజ్గా వాడుకొని తన్ని తాను ఇంజరీ చేసుకుంటాడు. అది నీకా చేసినట్టు. ఇంకా నీకా భయంతో పారిపోతుంది. అలా తను ఒక ప్లేస్కి వెళ్తుంది ఎక్కడైతే కిరి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగుండాలి అని చెప్పి పూజ చేస్తూ ఉంటాడు అక్కడికి. అప్పుడు నీకా కిరితో ప్లీజ్ హెల్ప్ మీ కిరి అని అంటుంది. ఇంకా కిరి పూజని ఆపేసి నీకా కాడికి వచ్చేస్తాడు. అప్పుడు నీకా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకొని నన్ను కాపాడు కిరి అని అంటుంది. అలా అందరూ షాక్ అవుతారు. అప్పుడు కిరి వాళ్ళ మామ్ కూడా ఓ కిరి వెళ్ళి తనతో మాట్లాడు అండ్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో నాకు చెప్పండి అని అంటుంది. దాని విన్న వాళ్ళ ఫ్రెండ్ హే ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటాడు. తర్వాత నీకా కిరితో ప్లీజ్ కిరి నన్ను పెళ్లి చేసుకో, అప్పుడు మా అమ్మ ఆస్తులన్నీ నాకు వచ్చేస్తాయి, ఆ షికారిన్ గాడికి వెళ్ళవు ప్లీజ్ కిరి అని అంటుంది. కిరికి కూడా నీకా అంటే ఇష్టం కాబట్టి దానికి ఒప్పుకుంటాడు. తర్వాత నీకా తను కిరి పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఒప్పుకోరు. అండ్ ఒక ఫ్రెండ్ వచ్చి వాడు నిన్ను అసలు ఏమీ కాపాడగలడు, వాడు చాలా పూర్ అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది. కానీ వాళ్ళలో ఉన్న కథను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు. తర్వాత నీకా కిరితో నాకు నా హస్బెండ్గా నన్ను కాపాడేవాడు, నన్ను ఆర్డర్ వేసేవాడు కాదు కావాల్సింది, నాకు నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి అని అంటుంది. ఇటుపక్క స్కైకి అది తెలుస్తుంది. అలా స్కై చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నీకా కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు ఉండింది కాబట్టి. అలా వాడు నీకా కాడికి ఫాస్ట్గా బయలుదేరుతాడు. ఇటుపక్క కిరి కూడా నీకాకి అఫీషియల్గా మ్యారేజ్ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే స్కై వచ్చి దాన్ని నాశనం చేస్తాడు అండ్ కిరిని కొడతాడు. నీకాకి కోపం వచ్చి అసలేంటి నీ ప్రాబ్లం అని అంటుంది. దానికి స్కై నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు కిరిని పెళ్లి చేసుకోకూడదు అని అంటాడు. దాన్ని నీకా నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కాదు పెళ్లి చేసుకునేది, అయినా నేను కిరిని లవ్ చేస్తున్నాను, అందుకే నేను లవ్ చేసిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి కిరిని తీసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. కిరి కూడా ఏదో ఈవిల్ విన్నింగ్ స్మైల్ ఇస్తాడు, నేనే గెలిచాన్రా అనేలాగా. అప్పుడు స్కైకి చాలా కోపం వచ్చేస్తుంది కానీ ఏమీ చేయలేడు. తర్వాత నీకా తన మ్యారేజ్ మ్యాటర్ వాళ్ళ మామ్కి చెప్తుంది. కానీ ఆమె కూడా కిరి పూర్ అని చెప్పి వాడిని ఇన్సల్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే నీకా ఫ్రెండ్ని కానీ అడుగుతాడు నువ్వు పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ అయితే కిరీనే ఎందుకు, స్కై ఏమి అని చెప్పి అంటాడు. దానికి నీకా నా కాడ అన్నీ ఉన్నాయి, నాకు నేను చెప్పింది వినేవాడు నన్ను నమ్మేవాడు కావాలి, కానీ స్కై అలా కాదు, వాడే మొత్తం ఒకలాగా చూస్తూ ఉంటాడు అండ్ వాడు ఎవడు అండ్ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి కూడా నాకు తెలియదు అని అంటుంది. నీకా వాళ్ళ ఫ్రెండ్కి అర్థమవుతుంది నీకాకి హస్బెండ్ కాదు కావాల్సింది, తను చెప్పింది చేసే పని వాళ్ళలాగా కావాలి అని చెప్పి అర్థమవుతుంది. ఇటుపక్క కిరి నీకా వాళ్ళ మామ్ని కలుస్తాడు. ఆమె కూడా మళ్ళీ నువ్వు పూర్ కదా అందుకే నీకాని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది. అలా కిరి చాలా హర్ట్ అవుతాడు. ఇంకా నీకా కోసం ఏమైనా చేయాలి అని చెప్పి ఒక డైమండ్ రింగ్ కొనాలి అని ఉంటాడు. కానీ దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా వాడు మనీ కోసం ఫ్లైట్ కప్కి వెళ్తాడు. కానీ కిరికి ఆ రోజు బ్యాడ్ లక్ వల్ల స్కై తన అపాయింట్మెంట్గా వస్తాడు. ఇంకా ఏముంది కిరి భయంతో వణికిపోతాడు కానీ తన లవ్ కోసం ఫైట్ చేస్తాడు. ఎప్పట్లాగే స్కై కూడా వాడిని కోపంతో కిరిని బాగా కొట్టేసి విన్ అవుతాడు అండ్ కిరిని నీకా వాళ్ళ కాడికి తీసుకొని వెళ్తాడు. నీకా కూడా కిరిని అలా చూసి ఏమైంది అని అడుగుతుంది. స్కై ఇండియన్ కాబట్టి నిజంగా వాడు చాలా కైండ్గా ఉంటాడు. అలా నీకాకి చెప్పేస్తాడు వాడు పూర్ కాబట్టి నువ్వు ఎక్కడ ఎంబ్రాజ్ అవుతావు అని చెప్పి వాడు మనీ కోసం ఫైట్ చేశాడు అని చెప్తాడు. అండ్ స్కై గెలిచిన మనీ కూడా అక్కడ పెట్టేసి వెళ్తాడు. వాడికి చెప్పు నేను ఎంబ్రాజ్ చేయకుండా వెడ్డింగ్ ప్రిపరేషన్ చెయ్యి అని చెప్పి అక్కడ నుంచి సాడ్గా వెళ్ళబోతూ ఉంటాడు. నీకా కూడా ఎమోషనల్ అయ్యి నువ్వు మా పెళ్ళికి వస్తావా అని అడుగుతుంది. కానీ స్కై కామ్గా వెళ్ళిపోతాడు. లాస్ట్కి స్కై కూడా ఇండియన్ లాగే నేను ప్రేమించిన వాళ్ళు నన్ను ప్రేమికపోయినా పర్వాలేదు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి థింక్ చేసి నీకా పెళ్ళికి వెళ్తాడు. కానీ అక్కడ కిరి వచ్చి ఉండడు. నిజానికి నిన్న నైట్ షికారియన్ మనుషులు వాడిని కొట్టేసి కిడ్నాప్ చేసి ఉంటారు. అలా అప్పటి నుంచి వాడిని టార్చర్ చేస్తూ ఉంటారు, పెళ్ళి కావాలా లేకపోతే లైఫ్ కావాలా అని చెప్పి. ఇటుపక్క అందరు కూడా కిరి వాళ్ళని మోసం చేశాడు అని చెప్పి థింక్ చేస్తారు. స్కై కూడా నీకా అలా సాడ్గా ఉండడం చూడలేక నేను సెర్చ్ చేస్తాను అని అంటాడు. అలా వాళ్ళ మనుషులతో కిరి హౌస్ని సెర్చ్ చేపిస్తాడు.
కానీ అక్కడ కీరీ కాదు కదా, వాళ్ళ మామ్ కూడా ఉండరు. నిజానికి నైట్ కీరీ వాళ్ళ మామ్కి సీరియస్ అయ్యి ఉంటుంది. అలా కీరీ వాళ్ళ అంకుల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడే ఆయనకి తెలుస్తుంది ఆమెకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పి. ఇటుపక్క స్కైకి సికారిన్ మీద డౌట్తో వాడి ప్లేస్ అన్ని చెక్ చేస్తాడు. కానీ సికారిన్ ముందుగానే కీరీని కొత్త ప్లేస్కి మార్చేసి ఉంటాడు. ఇంకా స్కైని కానీ కన్సోల్ చేయను ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ స్టార్స్ చూడు అని చెప్పి చీట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలానే అందరూ ఇది నమ్ముతూ ఉంటారు, కీరీ వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి. ఇటుపక్క సికారిన్ కీరీకి 2 చాయిసెస్ ఇస్తాడు. ఒకటి, చనిపో, లేకుంటే నాతో కలిసిపోయి నా కోసం పనిచేయి, అప్పుడు నువ్వు చాలా రిచ్ అవుతావు, అలా నేను నీకు నీకానిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి. అలా కీరీ కూడా వాళ్ళు చెప్పింది ఇష్టం లేకపోయినా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తాడు. సికారిన్ కూడా వాడికి మనీ ఇస్తాడు. ఇలా కీరీ ఫుల్గా చెడ్డవాడిలాగా మారిపోతాడు. తర్వాత కీరీ వాళ్ళ మామ్ని కలిసి మనీ ఇస్తాడు. ఆమెకి తెలుస్తుంది వాడేదో తప్పు పని చేస్తున్నాడు అని చెప్పి, కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి తెలీదు. అలా వాడికి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది, మంచిగా చెయ్యి అని చెప్పి. ఇటుపక్క నీకా సాడ్గా ఉంటుంది. అప్పుడే స్కై వస్తాడు. కానీ నీకా వాడిని కీరీ అని అనుకొని ఉంటుంది. అది స్కై అర్థం చేసుకొని, నీకు నన్ను చూడడం ఇష్టం లేకపోతే చెప్పేయి, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడు. తర్వాత నీకా స్కైతో, నీకు స్టార్స్ అంటే ఇష్టం, కానీ నాకు మూన్ అంటే ఇష్టం, అదే మనకి ఇష్టం వచ్చిందే మనం కరెక్ట్ అని అనుకుంటాం అని అంటుంది. స్కైకి అర్థమవుతుంది తను కీరీకి వాడికి కంపేర్ చేసి మాట్లాడింది అని చెప్పి. అప్పుడు స్కై నీకాతో, నువ్వు ఒకటి మర్చిపోకు, నిన్ను లవ్ చేసేవాళ్ళు, నీ గురించి కేర్ తీసుకునే వాళ్ళు బయట చాలామంది ఉన్నారు అని చెప్పి అంటాడు. తర్వాత అనేటప్పుడు వాళ్ళు స్టార్స్ చూస్తూ ఉంటారు. అప్పుడు నీకా అడుగుతుంది, నీకు ఎక్కడి నుంచి స్టార్స్ చూడడం అంటే ఇష్టం అని చెప్పి. దానికి స్కై, హిమాలయస్ నుంచి చూడడం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ భలే కనిపిస్తాయి అని అంటాడు. అక్కడే కీరీ కూడా ఉంటాడు. అండ్ వాళ్ళని చూసి చాలా జెలస్ అవుతాడు. ఇంకా కీరీ కూడా ఏం చేసైనా చాలా రిచ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే స్కై నీకాని, నువ్వు నాతో పాటు హిమాలయస్కి వస్తావా అని అంటాడు. దాని నీకా, వస్తాను, కానీ ముందు నా రెస్టారెంట్ ఓపెన్ అవ్వాలి అని అంటుంది. ఇంకా స్కై కూడా చాలా హ్యాపీ అవుతాడు. అండ్ ఈ మ్యాటర్ని వాళ్ళ బాడీ గార్డ్స్కి చెప్పి, ఇండియాలో అంతా రెడీ చేయండి బాగా అని అంటాడు. వాళ్ళు కూడా భయంతో, ఇదంతా రచిసాకి తెలుసా, నువ్వు తాయ్ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొని వస్తున్నావు అని చెప్పి అని అంటారు. దానికి స్కై, అదేమి కాదులే, నేను మా నాన్నతో చెప్పుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ డే నీకా కీరీని కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. అప్పుడే స్కై వచ్చి హిమాలయస్కి ఎప్పుడు వెళ్దామని అంటాడు. అప్పుడు నీకా, అబ్బా సర్లే ఇది చెప్పు, అసలు నువ్వు ఎవరు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, నీకు నా ఫ్యామిలీ గురించి అంతా తెలుసు, కానీ నాకు నీ ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు, సో చెప్పు అని అంటుంది. అప్పుడు స్కై ఎమోషనల్ అయ్యి, నేను నా ఫ్యామిలీ గురించి చెప్పలేను అని అంటాడు. దానికి నీకా, నాకు కూడా చెప్పవా అని అంటుంది. దానికి స్కై, నేను ఎవరికి చెప్పలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా నీకా కొంచెం సాడ్ అవుతుంది. నెక్స్ట్ డే స్కై నీకా కోసం అని చెప్పి వాడొక స్టార్ని కొంటాడు. అండ్ దానికి దానికా అని పేరు పెట్టాడు అని చెప్పి నీకాకి చెప్తాడు. దాన్ని సర్టిఫికేట్ కూడా తనకి ఇస్తాడు. నీకా కూడా అది చూసి చాలా హ్యాపీ అయ్యి వాడిని హక్ చేసుకుంటుంది. అప్పుడు స్కై, ఓయ్ ఇదేమి ఫ్రీ కాదు అని అంటాడు. ఇంకా నీకా, అరే ఇదేంటి కొత్తగా అన్నట్టు చూస్తూ ఉంటుంది. అప్పుడు స్కై, నాకు దీనికి బదులుగా నీ స్మైల్ కావాలి అంతే అని అంటాడు. అలా వాళ్ళు కొన్ని రోజులు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇటుపక్క సికారిన్ మనుషులు కీరీని గ్యాంగ్స్టర్ అయ్యేటట్టు వాడికి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలా లాస్ట్కి కీరీ కూడా ఒక గ్యాంగ్స్టర్ అయిపోతాడు. అలానే ఒకరోజు కీరీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి ఎస్కేప్ అవును ట్రై చేస్తాడు. ఇంకా కీరీ వాడిని ఆపే ప్రయత్నంలో వాడిని చూసుకోకుండా చంపేస్తాడు. అలా కీరీ ఆ అబ్బాయిని వాటర్లో పడేస్తాడు. అలానే కీరీ చాలా సాడ్ అవుతాడు. నెక్స్ట్ డే సికారిన్ కీరీకి మనీయే కాకుండా కార్ అండ్ హౌస్ కూడా ఇస్తాడు. ఇంకా కీరీ హ్యాపీ అయ్యి వాళ్ళ మామ్ని హౌస్లోకి తీసుకొని వెళ్తాడు. ఆమె కూడా హ్యాపీ అయ్యి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అది కరెక్టే, ఇంకా మనం మల్నీపూర్ అన్న వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని అంటుంది. అండ్ కీరీతో, నువ్వు ఇంకా నీకని లవ్ చేస్తున్నావు కదా, పో తన్ని సొంతం చేసుకోపో అని అంటుంది. అలా నెక్స్ట్ డే కీరీ నీట్గా నీకా కాడికి బయలుదేరుతాడు. ఆ రోజే నీకా రెస్టారెంట్ కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడే కీరీ వస్తాడు. అలా అందరూ షాక్ అవుతారు. అండ్ వాళ్ళకి కీరీని చూస్తేనే అర్థమవుతుంది వాడు పూర్ నుంచి రిచ్ అయిపోయాడు అని చెప్పి. అప్పుడు కీరీ నీకాకి కంగ్రాచులేషన్స్ చెప్పి ముందుకి వస్తూ ఉంటాడు. ఇంకా స్కై వాడిని ఆపేస్తాడు. అలా వాళ్ళకి ఫైట్ జరుగుతుంది. అప్పుడు నీకా వాళ్ళని ఆపేసి, ఇక్కడ ఫైట్ చేయకండి, బయట చేసుకోపోండి అని చెప్పి అరుస్తుంది. అప్పుడు కీరీ వాళ్ళతో, నేను ఇక్కడికి నీకా కోసం వచ్చాను అండ్ తన్ని కలవడానికి వచ్చాను, ఇంకా మీరెవరు నన్ను ఆపలేరు అని అంటాడు. నీకా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కానీ మళ్ళీ కీరి నీకాని కలుస్తాడు. అప్పుడు నీకా మనకి ఇంకా ఏమీ రిలేషన్ లేదు, అయినా నాకు ఇంకా అర్థం కావట్లేదు లేదు, నేను నీకేం తప్పు చేశాను అని చెప్పి నాకు ఆ రోజు అలా చేసావు అని అంటుంది. అప్పుడు కీరి ఆ రింగ్ని చూపించి నేను దీన్ని నీ కోసం కొన్ను, చాలా కష్టపడాను అని అంటాడు. దానికి నీకా ఒకరిని ఫర్గివ్ చేయడం అంత ఈజీ కాదు అని అంటుంది. ఇంకా కీరి నీకాకి సారీ చెప్తూ హక్ చేసుకుంటూ ఉంటాడు, నీకాకి ఇష్టం లేకపోయినా. అప్పుడే స్కై వచ్చి కీరిని ఆపేసి వాడిని కొట్టబోతాడు. అప్పుడు నీకా వాడిని ఆపేసి నేనే కీరితో మాట్లాడదాం అనుకున్నాను అని అంటుంది. దానికి స్కై మాట్లాడడం అంటే వాడిని హక్ చేసుకొని ఇస్తావా అని అంటాడు. అలా నీకాకి కూడా కోపం వచ్చేస్తుంది. తర్వాత స్కై కీరిని ఆపి పూర్ నుంచి రిచ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు, అంటే నువ్వు ఇల్లీగల్ పనే కదా చేస్తున్నావు అని అంటాడు. దానికి కీరి అయితే ఏంటి, నువ్వు కూడా అంతేగా, కానీ ఇంకా నన్ను భయపెట్టలేవు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు పక్క నీకా కీరి అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు వాడు ఎలా రిచ్ అయ్యాడు అని చెప్పి తెలుసుకోవాలి అని ఉంటుంది. నెక్స్ట్ డే కీరి మళ్ళీ నీకాని కలిసి స్కై గురించి గొడవ పడతాడు అండ్ నీకాకి చెప్పేస్తాడు తను వాడు పూర్ అని బాధపడకూడదు అని చెప్పి, అందుకే అలా చేశాడు అని చెప్పి. దానికి నీకు నా కన్నీళ్ళు కన్నా నీ ప్రైడే ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇటుపక్క సికారిన్ వాళ్ళ మనుషులకి చెప్పేస్తాడు అసలు వాడు కీర్ని హైట్ చేసుకుంది, వాడు స్కైతో గొడవ పడతాడు అని చెప్పి. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫైట్ చేసుకుని చనిపోతారు అని చెప్పి ఉంటాడు. నెక్స్ట్ డే కీరి వాళ్ళ నాన్న ఇచ్చిన లాకెట్ వేసుకొని నీకాని కలుస్తాడు అండ్ అలానే మళ్ళీ హక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే స్కై వచ్చి వాడిని ఆపి వాడిని కొడతాడు. అప్పుడే స్కై కూడా ఆ లాకెట్ని చూసి చాలా షాక్ అవుతాడు. తర్వాత స్కై కీరి వాళ్ళ హోల్డ్ హౌస్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పిక్ దొరుకుతుంది. అలా స్కైకి తెలిసిపోతుంది కీరియే తన తమ్ముడని చెప్పి అండ్ కీరి మామే వాళ్ళ మామ్ అని. సుమిత్ కూడా చాలా రీసెర్చ్ చేసి కీరి గురించి కనుక్కొని స్కైకి చెప్తాడు మనం అనుకున్నట్టే కీరి సికారిన్ కాడ ఇల్లీగల్గా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి. స్కై కూడా వాళ్ళిద్దరి మీద కోపం తెచ్చుకుంటాడు, వాడికి కీరి హౌస్ ఎక్కడ అని ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి. ఎందుకంటే స్కై వాళ్ళ మామ్ని కలవాలి అని చెప్పి ఉంటాడు. కానీ ఈసారి ఆ మ్యాటర్ సుమిట్కి కూడా చెప్పడు. నెక్స్ట్ డే కీరి మళ్ళీ నీకాని కలిసి హక్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నీకా కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కీరి తన్ని ఆపేసి నువ్వు స్కైతో స్టార్స్ చూస్తూ వాడితో స్లీప్ చేసావా ఏంటి, నన్ను ఇంత హేట్ చేస్తున్నావు అని అంటాడు. ఇంకా నీకా కోపంతో వాడిని కొట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత నీకా స్కైని కలిసి నన్ను హిమాలయస్కి తీసుకొని వెళ్ళి స్టార్స్ చూపిస్తానన్నావు కదా, ఇప్పుడు తీసుకొని వెళ్తావా అని అంటుంది. ఇంకా స్కై చాలా హ్యాపీ అవుతాడు. అలా నీకాని ఇండియాకి తీసుకొని వెళ్తాడు. అయినా నీకా సాడ్గా ఉండి స్కై షోల్డర్ మీద పనుకుంటుంది. స్కై కూడా తన్ని చీక్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు నీకా వాడిని హక్ చేసుకుంటుంది. కానీ నాకు ఇంకా అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారు అని చెప్పి. ఇటుపక్క కీరి నీకా కోసం అని చెప్పి రెస్టారెంట్కి వస్తాడు. కానీ తను అక్కడ లేదు అని తెలిసి వాడు చాలా కోపం తెచ్చుకుంటాడు. అలా వాడు వాళ్ళ స్టాఫ్ని కొట్టి నీకా ఇండియాలో ఉంది అని చెప్పి తెలుసుకుంటాడు. ఇంకా కీరి కూడా ఇండియాకి బయలుదేరుతాడు. ఇటుపక్క స్కై అండ్ నీకా చాలా క్లోజ్ అవుతారు. అలా స్కై వాళ్ళు గాడ్ హనుమాన్ స్టాచ్యూ కాడికి వచ్చినప్పుడు ఒకటి రివీల్ చేస్తాడు వాడు నీకాని ఇక్కడే ఫస్ట్ టైం చూశాడు అని చెప్పి. అలా నీకా కూడా సర్ప్రైజ్ అవుతుంది. తర్వాత స్కై నీకాతో ఇది కూడా చెప్పేస్తాడు వాడు వాళ్ళ అమ్మకి దూరం అయ్యి 20 years అయింది అని చెప్పి. అండ్ వాడు అసలు స్టార్స్ చూసేది దాంట్లో వాళ్ళ మామ్ని చూసుకుంటున్నాడు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ డే నుంచి స్కై అండ్ నీకా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నీకాకి ఇండియా బాగా నచ్చి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని అంటుంది. దానికి స్కై ఏమో ఇక్కడ నీ సెకండ్ హోమ్ ఉండొచ్చేమో అని అంటాడు. అంటే ఇండైరెక్ట్గా అత్తగారి ఇల్లు అని అంటాడు. తర్వాత స్కై నీకాని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. నీకా అది బయట నుంచి చూసి ఏంటిది బూత్ బంగ్లా లాగా ఉంది అని అంటుంది. కానీ లోపల ప్యాలెస్ లాగా ఉండడం చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. స్కై కూడా నీకా రూమ్ని బాగా అందంగా రెడీ చేసి ఉంటాడు. అండ్ తనకి ఒక ఇండియన్ డ్రెస్ కూడా గిఫ్ట్గా ఇస్తాడు. దాంట్లో నీకా చాలా అందంగా ఉంటుంది. తర్వాత స్కై నీకాకి ఇండియన్ ఫుడ్ ఎలా తినడం కూడా నేర్పిస్తాడు. అలా వాళ్ళు హ్యాపీ అవుతారు. నెక్స్ట్ డే వాళ్ళు స్నో మౌంటైన్స్ కాడికి వెళ్తారు. నీకాకి అది బాగా నచ్చుతుంది. అప్పుడు స్కై నీకు కావాలంటే చెప్పు, దీన్ని నేను నీకోసం కొనేస్తాను అని అంటాడు. ఇంకా వాళ్ళు ఫన్నీగా స్నోతో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కీరి వచ్చేస్తాడు. ఇంకా నీకా స్కైని పట్టుకొని వెళ్దాంపా అని అంటుంది. అలా స్కై నీకాని తీసుకొని వెళ్తాడు. అండ్ స్కై ఇంట్లో చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే రచీసా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా స్కై నీకాని రచీసాకి ఇంటర్వ్యూస్ చేస్తాడు. కానీ రచీసా కామ్గా వెళ్ళిపోతాడు. అలా నీకాకి అర్థమవుతుంది ఆయనకి తను నచ్చలేదు అని చెప్పి. ఇంకా స్కై వాళ్ళ నాన్నతో నాకు నీకా అంటే చాలా ఇష్టం, నేను తన్ని లవ్ చేస్తూ ఉన్నాను,
అండ్ అలానే నాకు మామ్ థాయిలాండ్లో ఉంది అని చెప్పి తెలుసు. సో నేను ఆమెని కలవాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ రచయిత దానికి ఆపోజిట్గా ఉంటాడు. అండ్ స్కైతో నాకు ఉండేది నువ్వు ఒక్క కొడుకువే, ఇంకా నాకు నా వాళ్ళని చెప్పి ఎవరూ లేరు అని అంటాడు. దానికి స్కై వాళ్ళ ఫ్యామిలీ పిక్ చూపించి లేదు నాకు తమ్ముడు ఉన్నాడు, నేను అది మర్చిపోలేను అని అంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ వల్ల తెలుస్తుంది ఒకరోజు కీరీకి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. అలా రచయిత హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వబోతూ ఉంటాడు. కానీ అది మ్యాచ్ అవ్వదు. అలా రచయితకి డౌట్ వస్తుంది. ఇంకా DNA టెస్ట్ చేపిస్తాడు. అప్పుడు రచయితకి తెలుస్తుంది కీరీ వాళ్ళ మామ్కి పుట్టినవాడే, కానీ రచయితకి కాదు. అలా రచయితకి అర్థమవుతుంది స్కై మామ్ ఎవరితో అఫైర్ పెట్టుకొని వాడిని మోసం చేస్తుంది అని చెప్పి. ఇంకా రచయిత స్కైని తీసుకొని వచ్చేసి ఉంటాడు. అలానే స్కై మామ్ అఫైర్ ఎవరితో కాదు, నీకా స్టెప్ డాడ్ సికారిన్తో. అంటే నీకా అండ్ కీరీ ఇద్దరు సిబ్లింగ్సే. తర్వాత నీకా స్కైతో మీ నాన్నకి నేను ఉండడం ఇష్టం లేదేమో, నేను థాయిలాండ్కి వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి స్కై లేదు నేను కూడా నీతో వస్తాను, మనం కలిసి అక్కడికి వెళ్తున్నాం అని అంటాడు. తర్వాత రచయిత స్కైతో అయితే కీరీ లవ్ చేసి పెళ్లి చేసుకోబోయిన అమ్మాయిని నువ్వు లవ్ చేస్తూ ఉన్నావా? సరే ఒకటి ఆలోచించు, తను కీరీని మర్చిపోగలదా తన ఫస్ట్ లవ్ని? సో తాయ్ అమ్మాయిని లవ్ చేయకు అని అంటాడు. స్కై కూడా అదంతా ఆయనకి ఎలా తెలిసింది అని చెప్పి చాలా షాక్ అవుతాడు. ఇదంతా ఈసారి ఆయనకి చెప్పి ఉంటుంది. అలానే కీరీ కూడా స్కై ఇల్లు కనిపెట్టి బయట నుంచి చూస్తాడు. తర్వాత రచయిత స్కైతో సరే నువ్వు నీ గురించి నీకాకి చెప్పు, నువ్వు గ్యాంగ్స్టర్ అని చెప్పి అప్పుడు చూద్దాం తను నిన్ను లవ్ చేస్తుందో లేదో అని అంటాడు. నెక్స్ట్ డే స్కై నీకాని బోటింగ్కి తీసుకొని వెళ్తాడు. అండ్ నీకాని అడుగుతాడు ఒకవేళ కీరీ ఇక్కడ ఉంటే అని చెప్పి. దానికి నీకా ఉంటే ఏమి, నేను వాడిని లవ్ చేయడం లేదు అని అంటుంది. కానీ కీరీ అక్కడే ఉంటాడు. అలా వాళ్ళు క్లోజ్గా ఉండడం చూసి చాలా సాడ్ అవుతాడు. ఇటు పక్క నీకా మామ్ వాళ్ళ ఆస్తి అంతా సికారిన్కి కాదు నీకాకి రావాలి అని చెప్పి లాయర్కి చెప్తుంది. అది సికారిన్కి తెలుస్తుంది. ఇంకా ఏముంది, సికారిన్ ఆమెకు డ్రగ్ ఇచ్చి మళ్ళీ హెల్త్ సీరియస్ చేస్తాడు. తర్వాత ముగ్గురు థాయిలాండ్కి వచ్చేస్తారు. నీకా ఇంటికి వచ్చి వాళ్ళ మామ్కి బాలేదు అని చెప్పి తెలుసుకుంటుంది. అప్పుడే సికారిన్ కూడా మళ్ళీ నీకాని హెరాస్ చేయబోతూ ఉంటాడు. ఇంకా నీకా వాడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇటుపక్క స్కై వాళ్ళ బాడీ గార్డ్స్కి చెప్పేస్తాడు వాడు నీకాకి తన ప్రొఫెషన్ ఏంటో చెప్పేస్తాడని చెప్పి. కానీ అంతకన్నా ముందు వాడు వాళ్ళ నాన్ని మాఫియా నుంచి మార్చేయాలి అనుకుంటున్నాడు అని చెప్పి. తర్వాత నీకా స్కై హెల్ప్ అడుగుతుంది. అలా స్కై సికారిన్ ముందే నీకా మామ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇటుపక్క కీరీ వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన అమ్మాయిల్ని బండిలో ఎక్కిస్తూ ఉంటారు. అప్పుడే ప్యాన్ అనే అమ్మాయి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. అది కీరీ చూసి తన్ని పట్టుకుంటాడు. ప్యాన్ కూడా కీరీని రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను మా స్టెప్ డాడ్ రేప్ చేసి ఇలా అమ్మేశాడు అని చెప్పి. కీరీ కూడా ఇప్పుడు వరకు వాడు ఆ పని చేసినందుకు గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఎప్పుడైనా మంచి చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ప్యాన్ కూడా వెళ్తూ పడిపోతుంది. ఇంకా కీరీ ప్యాన్ని తన ఓల్డ్ హౌస్కి తీసుకొని వెళ్తాడు. ప్యాన్ కూడా వాళ్ళ స్టెప్ డాడీ మీద ఉన్న భయంతో అక్కడే ఉంటాను అని అంటుంది. దానికి కీరీ కోపం తెచ్చుకుంటాడు. ఒకవేళ వాళ్ళ మనుషులు తన్ని చూస్తే తన్ని చంపేస్తారు అని చెప్పి. ఇటుపక్క స్కై హాస్పిటల్లో వాళ్ళ మామ్ని చూస్తాడు. కానీ ఆమె కాడికి వెళ్ళలేకపోతాడు. అలా స్కై చాలా అప్సెట్ అవుతాడు. నీకా కూడా స్కైని అలా చూసి ఏమైంది అని అడుగుతుంది. కానీ అప్పుడు స్కై ఏమీ చెప్పడు. కానీ స్కై నీకాతో హ్యాపీగానే ఉంటాడు. తర్వాత కీరీ నీకాని కలిసి నన్నెందుకు హెల్ప్ అడగలేదు అని అంటాడు. దానికి నీకా నీకు నాకు ఏమి రిలేషన్ లేదు, ఇంకా నువ్వు నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటుంది. అలా కీరీ సాడ్ అవుతాడు. నెక్స్ట్ డే సికారిన్ వాళ్ళకి తెలుస్తుంది ఒక అమ్మాయి మిస్ అయింది అని చెప్పి. అలా సికారిన్ వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటాడు. అలానే వాళ్ళు ఆ అమ్మాయికి కీరీ హెల్ప్ చేశాడు అని చెప్పి థింక్ చేస్తూ ఉంటారు. అది కీరీ వింటాడు. ఇంకా కీరీ ప్యాన్ని తన ఇంట్లో దింపుతాను అని చెప్పి వెళ్తాడు. కానీ ప్యాన్ ఒప్పుకోదు. అప్పుడే కీరీకి సికారిన్ మనుషుల నుంచి మెసేజ్ రావడంతో వాడు వెళ్లాల్సి వస్తుంది. ఇటుపక్క స్కైకి తెలుస్తుంది కీరీ తన ఓల్డ్ హౌస్కి వచ్చాడు అని చెప్పి. అలా స్కై అక్కడికి వెళ్ళి ప్యాన్ని చూసి షాక్ అవుతాడు. ప్యాన్ కూడా స్కైని కీరీ పంపించలేదు అని చెప్పి నమ్ముతూ ఉంటుంది. తర్వాత స్కై ప్యాన్ని తన ఇంటికాడ డ్రాప్ చేయను వెళ్తాడు. కానీ అప్పటికే సికారిన్ మనుషులు ప్యాన్ పేరెంట్స్ని చంపేస్తారు. ఇంకా స్కై ప్యాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ప్యాన్ కూడా చాలా భయపడి స్కైని హెల్ప్ చేసుకుంటుంది. ఇటుపక్క నీకా స్కై మీద ఎంతో ప్రేమతో ఇండియన్ రస్మలై చేస్తుంది. అలా తను అది తీసుకొని స్కై కోసం వెళ్తుంది. కానీ స్కైని అలా చూసి ఫుల్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఇంకా స్కై నీకాకి మొత్తం చెప్పేసి క్లియర్ చేస్తాడు కీరీ సికారిన్ వాళ్ళతో కలిసి ఇలా చేస్తున్నాడు అని చెప్పి. స్కై కూడా ప్యాన్ నుంచి అసలు కీరీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంటాడు. నీకా అయితే కీరీ తన కోసమే కదా ఇలా మారింది, సో వాడిని మార్చాలి అని చెప్పి ఉంటుంది. ఇటుపక్క కీరీ మామ్కి తెలుస్తుంది
కీరీ ఎవరికో హెల్ప్ చేయడం వల్ల వాడిప్పుడు ట్రబుల్లో ఉన్నాడు అని చెప్పి. అలా ఆమె కీరీతో, మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేశారా, ముందు మనం మన గురించి చూసుకుందాం, ఎవరెలా అయితే మనకెందుకు అని అంటుంది. తర్వాత కీరీ మామ్ కీరీని బయటికి వెళ్దామని చెప్పి నీకా రెస్టారెంట్కి తీసుకొని వెళ్తుంది, వాడి లవ్ మ్యాటర్ సాల్వ్ చేయను అని చెప్పి. అప్పుడు ఆమె నీకాతో, కీరీ కూడా నీలాగే చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటాడు తన లవ్ కోసం అని అంటుంది. అప్పుడు నీకా, అవునా, అయితే వాడు నాకు ఎప్పుడూ చెప్పలేదే వాడేం చేస్తున్నాడో ఎక్కడ చేస్తున్నాడో అని చెప్పి అని అంటుంది. దానికి కీరీ, నేను ఆన్లైన్లో వర్క్ చేస్తూ ఉంటాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇటుపక్క నీకా మమ్ కూడా శిఖారిన్ మీద ఉన్న డౌట్తో వాడికి ఆస్తి వెళ్ళకూడదు అని చెప్పి ప్లాన్ వేస్తుంది. అలా మళ్ళీ ఆమె శిఖారిన్ కాడికే వెళ్తుంది, తను ఇంకా వాడిని నమ్ముతున్నట్టు వాడు నమ్మాలి అని చెప్పి. ఇటుపక్క స్కై వాళ్ళ బాడీ గార్డ్స్తో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల కీరియే కాదు నీకా కూడా ట్రబుల్లో ఉంటుంది, సో మనం వాళ్ళని కాపాడాలి అని అంటాడు. ఇటుపక్క శిఖారిన్ వాళ్ళ మనుషులతో ఎవరైతే ఆ అమ్మాయికి హెల్ప్ చేశారో వాళ్ళని చంపేయండి అని అంటాడు. అలా కీరీ కూడా భయపడి ఆ పనిని మానేయాలి అని చెప్పి ఉంటాడు. కానీ కీరీ మామ్కి వాడు చేసే పని తెలియక, నువ్వు పని మానేస్తే నువ్వు మళ్ళీ పూరైపోతావు, అలా మళ్ళీ నిన్ను అందరూ చులకనగా చూస్తూ ఉంటారు అని అంటుంది. తర్వాత మనకి తెలుస్తుంది శిఖారిన్ ఎవరితో అయితే బిజినెస్ చేస్తూ ఉన్నాడో అతను ఎవరో కాదు, స్కై ఎనిమి అయిన డానిస్ కూడా ఇప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి మిస్ అయింది కాబట్టి ఇంకో అమ్మాయిని అడుగుతాడు. అలా ఈసారి కీరీ ఒక అమ్మాయిని పబ్లో నుంచి కిడ్నాప్ చేసి వాళ్ళకి అప్పచెప్తాడు. అలా కీరీ కూడా తను ఎందుకు అలా చేశాడు అని చెప్పి గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ శిఖారిన్తో, నేను ఇంకొన్ని రోజుల్లో ఈ పని మానేస్తున్నాను అని అంటాడు. దానికి శిఖారిన్, అదెలా చెప్పు, నేను నీకు నా కూతుర్ని ఇస్తున్నాను కదా అని అంటాడు. ఇదంతా స్కై దూరం నుంచి చూస్తాడు. స్కై కూడా వాడి తమ్ముడిని ఈ చెడ్డ పని నుంచి కాపాడాలి అని చెప్పి ఉంటాడు. అలా నీకా హెల్ప్ అడుగుతాడు, కీరీని తనలో క్రైమ్ వర్క్ నుంచి బయటపడేయగలదు అని చెప్పి. అలా నీకా కూడా స్కై చెప్పడంతో కీరీతో మళ్ళీ ప్యాచప్ అవుతుంది. అండ్ కీరీతో, నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, కానీ నా కాడ ఏమీ దాచకూడదు అని అంటుంది. ఇటుపక్క స్కైకి సుమిట్ వల్ల తెలుస్తుంది శిఖారిన్ డానియస్తో పనిచేస్తున్నాడు అని చెప్పి. అలా స్కై అండ్ సుమిట్ అసలు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని చెప్పి వెళ్తారు. ఎప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయ్యేవాళ్ళు, కానీ ఈసారి వాళ్ళని శిఖారిన్ మనుషులు చూసి గన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అలానే కీరీ స్కైని చూసి వాడిని షూట్ చేస్తాడు. అండ్ స్కైతో, నువ్వు నా పాస్ట్లో చేసిన హెల్ప్కి ఇదే రిటర్న్ అనుకొని బతికిపో అని అంటాడు. ఇంకా స్కై అండ్ సుమిట్ ఎస్కేప్ అవుతారు. శిఖారిన్ స్కై మాస్క్ వేసుకోకపోయినా వాళ్ళ ఫేస్ని చూడలేరు. అప్పుడు కీరీ, నేను ఒక అతన్ని షూట్ చేశాను కానీ అతని ఫేస్ చూడలేదు, వాడు మాస్క్ వేసుకొని ఉన్నాడు అని అంటాడు. అలా వాళ్ళకి కీరీ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. అండ్ కీరీ వాళ్ళని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఒకతను కీరీని బెదిరించను వెళ్తాడు, కానీ కీరీయే వాడిని గన్తో ట్రిక్ చేస్తాడు. ఇటుపక్క స్కైతో సుమిట్ కీరీ నిన్ను కాపాడింది, నిన్ను డానియస్ కాడ చంపను అని అంటారు, కానీ స్కై అది నమ్మడు. నెక్స్ట్ డే నీకా స్కైని కలిసి, నేను ఒక్కసారి కీరీని నమ్మాను కానీ వాడు నన్ను మోసం చేశాడు, నువ్వు ఇప్పుడు అందరినీ కాపాడాలనుకుంటున్నావు, అందుకే నువ్వు చెప్పినట్టు నేను చేస్తున్నాను అని అంటుంది. తర్వాత నీకాని కీరీ కలుస్తాడు. అప్పుడు నీకా ఫ్యూచర్ అంటే మంచిగా ఉండాలి అని అంటుంది. దానికి కీరీ, మనం పెళ్లి చేసుకుంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అంటాడు. దానికి నీకా, ఒకవేళ నేను దానికి ఒప్పుకోకపోతే ఏంటి అని అంటుంది. దానికి కీరీ, అయినా నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను అని అంటాడు. తర్వాత స్కై కీరీతో, నువ్వు ఇల్లీగల్ పని వదిలేసి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయి అని అంటాడు. కానీ కీరీ స్కై మీద కోపం తెచ్చుకొని వాడిని కొట్టబోతాడు. స్కై వాడిని ఆపుతాడు తప్ప తిరిగి కొట్టడు. కీరీ కూడా ఎమోషనల్ అయ్యి, నువ్వు పుట్టడమే రిచ్గా పుట్టావు, నువ్వు ఎప్పుడూ కష్టాలు పడలేదు, నువ్వు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసావా, లేకపోతే మీ అమ్మకి బాగాలేనప్పుడు నువ్వు ఎప్పుడైనా పెయిన్ అనుభవించావా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత స్కై హాస్పిటల్లో వాళ్ళ మామ్ని కలుస్తాడు. అండ్ నేను అమ్మ స్కైని అని అంటాడు. ఫస్ట్ ఆమె షాక్ అవుతుంది. అండ్ స్కైతో, నాకు అసలు స్కై అని చెప్పి ఎవరూ కొడుకు లేరు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా స్కై చాలా సాడ్ అవుతాడు. ఆమె కూడా చాలా సాడ్ అవుతుంది. అసలుకేం జరిగిందంటే రచీసా థాయిలాండ్కి వచ్చి ఉంటాడు. అలా ఆమెను భయపెట్టి ఉంటాడు, ఒకవేళ నువ్వు స్కైతో కలిసి మాట్లాడినా లేకపోతే వాడిని కలిసినా నేను నిన్ను నీ కొడుకుని చంపేస్తాను అని చెప్పి. అందుకే ఆమె ఇలా చేసి ఉంటుంది. తర్వాత స్కైకి వాళ్ళ నాన్న వచ్చాడు అని చెప్పి తెలుస్తుంది. అలానే ఆయనే వాళ్ళ మామ్ అలా బిహేవ్ చేసిన దానికి రీజన్ అని తెలుసుకొని ఆయన మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. అప్పుడు రచీసా మళ్ళీ నీకాకి అండ్ వాళ్ళ మామ్కి దూరంగా ఉండు అని చెప్పి అంటాడు. ఇటుపక్క కీరీ మళ్ళీ నీకాకి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు నీకా, ఒకవేళ మనం పెళ్లి చేసుకోవాలంటే నువ్వేమీ సీక్రెట్స్ నా కాడ దాచకూడదు అని అంటుంది. కానీ కీరీ ఈసారి కూడా ఏమీ చెప్పడు. ఇటుపక్క రచీసాకి తెలుస్తుంది కీరీ స్కైని షూట్ చేసింది అని చెప్పి. అండ్ కీరీ ఇప్పుడు వాళ్ళ ఎనిమీస్ కాడ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. అలా రచీసా చెప్పడంతో కీరీ మీద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాంట్లో కీరీ చాలా ఇంజూర్ అవుతాడు.
అది తెలిసిన నీకా అండ్ స్కై అక్కడికి వెళ్తారు. అక్కడే స్కై మామ్ కూడా ఉంటుంది. స్కై మామ్ కూడా కీర్ని అలా చూసి ఎమోషనల్ అయ్యి వాడిని బాగా కేర్ తీసుకుంటూ ఉంటుంది. స్కై కూడా చాలా సాడ్ అవుతాడు. ఎందుకంటే ఆమె వాడిని కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు, అసలు వాడిని చూడడం కూడా లేదు. తర్వాత స్కైకి కీరిని అటాక్ చేసింది వాళ్ళ నాన్న అని తెలిసి ఆయన మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. తర్వాత నీకా స్కై సాడ్గా ఉండడం చూసి నీ స్మైల్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటుంది. అండ్ స్కైకి ప్రామిస్ కూడా చేస్తుంది తను వాటితో ఫర్ ఎవర్ ఉంటుంది అని చెప్పి. తర్వాత స్కై కీర్ని కలిసి నువ్వు నీ మామ్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో, నేను నీకు మనీ ఇస్తాను అని అంటాడు. కానీ కీరి స్కై మీద కోపం తెచ్చుకుంటాడు, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి. ఇంకా స్కై అయితే ఏంటి నువ్వు మామ్ లైఫ్ని రిస్క్ చేస్తావా అని చెప్పి వాడిని కొట్టబోతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి వాడిని ఆపేసి ఏంటి వీడిని చంపేస్తావా అని చెప్పి కోపం తెచ్చుకుంటుంది. దానికి స్కై నేను వాడిని చంపాలంటే ముందే చంపేసేవాడిని అని చెప్పి సాడ్గా వెళ్తాడు. తర్వాత ఆమె స్కైతో నాకు కీరి అన్ని వాడే నన్ను కేర్ తీసుకున్నాడు, వాడిని హట్ చేస్తే నన్ను హట్ చేసినట్టే అని అంటుంది. దానికి స్కై ఎమోషనల్ అయ్యి అయితే ఈ కొడుకు సంగతి ఏంటి, నేను మీకోసం చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ మీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు అని అంటాడు. దానికి ఆమె తెలిసింది కదా అయితే ఇంకా వెళ్ళిపో అని అంటుంది. అలా స్కై చాలా సాడ్ అవుతాడు. ఆమె కూడా చాలా సాడ్ అవుతుంది. కానీ ఆమె ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది, నీకు అన్నీ ఉన్నాయి స్కై, కానీ కీరికి నేను తప్ప ఎవరూ లేరు అని చెప్పి ప్రే చేస్తూ ఉంటుంది. ఇటు పక్క స్కై వాళ్ళ అమ్మ వాడిని ఎంత హేట్ చేసినా వాడు ఆమెని అండ్ కీరిని సికారిన్ వాళ్ళ నుంచి ఎలా అయినా కాపాడాలి అని చెప్పి ఉంటాడు. తర్వాత నీకా స్కైని అడుగుతుంది స్కై ఎందుకు కీరి గురించి అండ్ కీరి మామ్ గురించి అంత కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పి. కానీ స్కై ఏమీ చెప్పడు. ఇటు పక్క డానియస్కి అండ్ సికారిన్కి స్కై గురించి తెలుస్తుంది, వాడు డాన్ రచీసా కొడుకు అని చెప్పి. తర్వాత కీరి మామ్ కూడా కీరి లైఫ్ ఇంకా డేంజర్లో పడింది అని చెప్పి వాడిని వాడు చేసే పని మానే అని అంటుంది. కానీ కీరి కూడా దానికి ఇంకా రెడీగా ఉండడు. అలా ఆమె కూడా కీరి బాస్ను కలవను వెళ్ళి కీరి బాస్ వైఫ్ అయిన నీకా మామ్ని కలుస్తుంది. అలా ఆమె కీరి లవ్ గురించి మాట్లాడుతుంది. కానీ నీకా మామ్ తన్ని ఇన్సల్ట్ చేస్తుంది. అప్పుడే సికారిన్ వస్తాడు. కీరి మామ్ అండ్ సికారిన్ ఇద్దరును ఒకరు చూసుకొని చాలా షాక్ అవుతారు. అలా ఆమె గుర్తు చేసుకుంటుంది వీడితోనే ఆమె అఫైర్ పెట్టుకుంది అని చెప్పి. అలా ఆమె కూడా రిలీజ్ అవుతుంది నీకా అండ్ కీరి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పి. ఇటుపక్క రచీసా కీరిని కొట్టి ఇంకోసారి స్కై జోల్కి వస్తే నువ్వు చేస్తావు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. కానీ కీరి ఆయనే వాళ్ళ నాన్న అని చెప్పి గుర్తుపట్టలేడు. తర్వాత నీకా కీరి కాడికి వస్తుంది అండ్ కీరిని అలా చూసి తనకి అర్థమవుతుంది వాడు డేంజర్లో ఉన్నాడు అని చెప్పి. అప్పుడు నీకా వాళ్ళతో నాకు తెలుసు నీ లీగల్ పని చేస్తున్నావు అని చెప్పి ఇంకా ఆపేయచ్చుగా అని అంటుంది. కీరి అది విని చాలా షాక్ అవుతాడు. తర్వాత నీకా కీరిని అండ్ కీరి మామ్ని తన బీచ్ హౌస్కి తీసుకొని వెళ్తుంది వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పి. తర్వాత కీరి నీకాతో నాకు తెలుసు నేను మంచివాడిని కాదు అని చెప్పి నేనేం చేసినా మన లవ్ కోసమే చేశాను అని చెప్పి మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తాడు అండ్ కిస్ కూడా పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మామ్ వచ్చి వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటుంది అండ్ మీరు పెళ్లి చేసుకోకూడదు అని అంటుంది. అండ్ నీకాతో నువ్వు కీరికి దీనికే కదా హెల్ప్ చేస్తున్నావు, మీ నాన్న వాడి లైఫ్ని నాశనం చేశాడు అని చెప్పి అందుకే కదా అని అంటుంది. తర్వాత నీకా స్కైకి కాల్ చేసి నాకు కీరి ప్రపోజ్ చేశాడు, కానీ నేను అవసరం కోసం ఎవరిని పెళ్లి చేసుకోను, నేను కేవలం నేను ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. అది విన్న స్కై హ్యాపీ అవుతాడు. ఇదంతా కీరి చూసి చాలా సాడ్ అవుతాడు. తర్వాత కీరి నీకాతో నేను నీ మైండ్లో చెడ్డవాడినేమో, కానీ నేనేం చేసినా మా మామ్ కోసమే చేశాను, మా మామ్ నన్ను ఎలా వదిలేసి వెళ్ళదు, నువ్వు కూడా అలా వెళ్ళవు కదా అని చెప్పి హెక్ చేసుకుంటాడు. ఇది కీరి మామ్ చూస్తుంది. ఇటుపక్క రచీసా స్కైని హెడ్ చేసినందుకు డానియస్కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. అలా వాళ్ళ మనుషులు డానియస్ కొడుకు మీద అటాక్ చేస్తారు. ఇంకా డానియస్కి చాలా కోపం వచ్చేస్తుంది. అలా సికారిన్తో ఒక డీల్ చేసుకుంటాడు. సికారిన్ డానియస్ కోసం స్కైని చంపేస్తాడు అని చెప్పి. ఇటుపక్క స్కైని కానీ కలవను వెళ్తాడు. అలా వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే కీరి మామ్ని కాన్ స్కై హెక్ చేసుకొని ఉండడం చూసి షాక్ అవుతుంది. అప్పుడు స్కై ఆమెతో ఏం అలా ఉన్నారు, మీ కొడుకు మమ్మల్ని ఇలా చూస్తే బ్యాడ్ ఫీల్ అవుతాడనే అని అంటాడు. దానికి ఆమె అవును, ఒక అమ్మగా నాకు పరాయి వాళ్ళ ఫీలింగ్స్ కాదు, నాకు నా కొడుకు ఫీలింగ్సే ఎక్కువ అని చెప్పి అంటుంది. స్కై కూడా ఆమె తన్ని పరాయివాడు అనింది అని చెప్పి చాలా హర్ట్ అవుతాడు. అప్పుడే కిరి వచ్చి నీకా నన్ను లవ్ చేస్తుంది అని అంటాడు. దానికి స్కై నీకా నీకు చెప్పిన దాన్ని లవ్ చేస్తుందా అని చెప్పి సరే తన్నే అడుగు తను ఎవరిని లవ్ చేస్తుందో అని చెప్పి అని అంటాడు. ఇంకా కీరి కోపంతో స్కైని కొట్టబోతాడు. కానీ స్కై తప్పించుకొని కీరిని పట్టుకుంటాడు. అప్పుడు కీరి మామ్ స్కైని తిట్టి వాడిని కొట్టకు అని చెప్పి అంటుంది. ఇంకా స్కై అప్పుడు కోపంతో కీరిని కొట్టేస్తాడు. అప్పుడు కీరి మామ్ కోపంగా స్కైని కొడుతుంది. నేను చెప్పానుగా కీరి నా ప్రాణం అని చెప్పి అని అంటుంది. దానికి స్కై అవును వాడొక్కడే కదా మీ కొడుకు అని చెప్పి సాడ్గా వెళ్ళిపోతాడు. ఆమె కూడా క్రై చేస్తుంది. సారీ కై, నీ కాడ మనీ ఉంది అండ్ నీ లవ్ చేసే అమ్మాయి కూడా ఉంది, కానీ కీరికి నేను తప్ప ఎవరూ లేరు అని అంటుంది.
ఇటుపక్క స్కై నీకాతో కీరీకి వాళ్ళ మామ్ ప్రేమ ఉంది అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. దానికి నీకా నాకు తెలుసు నువ్వు వాళ్ళ గురించి కేర్ తీసుకుంటున్నావు అని చెప్పి వాడిని కన్సోల్ చేస్తుంది. తర్వాత నీకా స్కైతో నువ్వు సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా నేను నీతోనే ఉంటాను అని అంటుంది. ఇదంతా చూసిన కీరీ హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు. అలా వాడు ఇంకా ఇండియన్ దేవదాస్ లాగా అయిపోతాడు. అది చూసిన నీకా నీకేమైనా పిచ్చా అని అంటుంది. దానికి కీరీ నేనన్నీ వదిలేస్తాను నన్ను లవ్ చేస్తావా అని అంటాడు. ఇటుపక్క స్కైతో కీరీ మామ్ ఇలా అంటుంది, నిన్ను నీకా లవ్ చేస్తుంది, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు కదా, మీ ఇద్దరు పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలేయచ్చుగా అని అంటుంది. స్కై కూడా ఎమోషనల్ అయ్యి నేను మీ కొడుకునే కదా, నా మీద హేట్ తప్ప కొంచెం కూడా ప్రేమ లేదా అని అంటాడు. దానికి ఆమె ఎంతో బాధతో అవును నేను లవ్తో కాదు బతికి ఉండేది, నీ మీద అండ్ మీ నాన్న మీద ఉన్న హేట్తో బతికి ఉన్నాను అని అంటుంది. అలా స్కై కూడా చాలా సాడ్ అవుతాడు. ఇటుపక్క నీకా మామ్కి తెలిసిపోతుంది నిజంగా సికారిన్ ఒక ఫ్రాడ్ అని చెప్పి. కానీ సికారిన్ అప్పటికే ఆమెకి డ్రగ్ ఇచ్చి తన ఆస్తిని మొత్తం రాపించుకుంటాడు. అలానే ఆమెకి హెల్త్ కూడా సీరియస్ చేస్తాడు. ఇటుపక్క నీకా అండ్ కిరీ సాడ్గా ఉన్న స్కై కాడికి వస్తారు. కిరీ కూడా నీకాని స్కై కాడికి వెళ్ళనివ్వడు. అప్పుడే నీకాకే కాల్ వస్తుంది తన మామ్కి సీరియస్గా ఉంది అని చెప్పి. అలా నీకా ఆమెని అలా చూసి చాలా సాడ్ అవుతుంది అండ్ సికారిని ఎలా అయినా పనిష్ చేయాలి అని చెప్పి కోపం తెచ్చుకుంటుంది. స్కై నీకాని ఆపేస్తాడు వాళ్ళ కాడ ఇప్పుడు ఏమీ ప్రూఫ్ లేదు అని చెప్పి. తర్వాత నీకా కీరీతో క్రై చేస్తూ చూసావా మీ బాస్ మనీ కోసం మా అమ్మని ఏం చేశాడు అని అంటుంది. తర్వాత స్కై కూడా కీరీకి నచ్చ చెప్తాడు చూడు సికారిన్ ఎలాంటి వాడు, నువ్వు ఇప్పుడు మీ మామ్ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి ఏది కరెక్ట్ అని ఏది రాంగ్ అని చెప్పి అని అంటాడు. ఇంకా కీరీ సికారిని కలిసి నేను ఇక్కడ పని మానేస్తున్నాను అని అంటాడు. ఇంకా సికారిన్ వాడిని బెదిరించి నువ్వు అంత ఈజీగా వెళ్ళలేవు, అయినా నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాను, నువ్వు దానికి బదులుగా స్కైని ట్రాప్ చేయి, ఇంకా మనం వాడిని చంపేద్దాం అని అంటాడు. ఇంకా కీరీ కూడా స్కైని చంపను రెడీ అవుతాడు. అలా స్కైని ఒక ప్లేస్కి రమ్మంటాడు. సికారిన్ కూడా వాళ్ళ మనుషులకి ఆర్డర్ ఇచ్చి ఉంటాడు వాళ్ళు స్కైని అండ్ కీరీని ఇద్దరిని చంపేయాలి అని చెప్పి. అలా వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళ మీద గన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. స్కై కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి కీరీని కాపాడతాడు. అండ్ కీరీతో చూసావా నువ్వు నన్ను చంపను తీసుకొని వచ్చావు, కానీ మీ బాస్ నిన్ను కూడా చంపను ప్లాన్ వేశాడు అని అంటాడు. ఇంకా కీరీ సికారిని షూట్ చేయను వెళ్తాడు నువ్వు నన్ను చంపను ప్లాన్ వేశావు అని చెప్పి. కానీ సికారిని నేనెందుకు నా అల్లుడిని చంపుకుంటాను చెప్పు అని చెప్పి అంటాడు. అండ్ కీరీ అది నమ్మాలి అని చెప్పి కీరీ ముందే వాళ్ళ మనిషిని చంపేస్తాడు. తర్వాత కీరీని కానీ కలిసి నేను సికారిన్కి ఆపోజిట్గా ఎవిడెన్స్ తెస్తాను, కానీ నన్ను లవ్ చేస్తావా దానికి బదులు అని అంటాడు. నెక్స్ట్ డే కీరీ మామ్ కూడా కీర్ని నీకా కోసం పని చేయకు అని చెప్పి అంటుంది. ఒకవేళ నువ్వు చేస్తే ఇంటికి రాకు ఇంకా నాతో మాట్లాడకు అని అంటుంది. కానీ కీరీ ఏమీ అంత ఈజీగా ఆగడు. అలా పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాడు హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పుడు ఒక ట్రక్లో జరుగుతుంది అని చెప్పి. అలానే సికారిన్ వాళ్ళ కాడ వాయిస్ రికార్డ్ కూడా చేస్తాడు సికారిన్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. తర్వాత నీకా కూడా కీరీ గురించి కొద్దిగా వరీ అవుతుంది, వాడు తన కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు అని చెప్పి. నెక్స్ట్ డే స్కై అండ్ నీకా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళు కిస్ కూడా చేసుకుంటారు. ఇటుపక్క సికారిన్కి కీరీ తన ఫైల్స్ చూస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. అలా కీరీ ఒక అబ్బాయిని చంపిన వీడియో చూపించి వాడిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అలా కీరీ కూడా సికారిన్ ఏం చెప్పినా దాన్ని చేయను రెడీ అవుతాడు. దానికి బదులుగా సికారిన్ కీరీకి నీకానిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. తర్వాత సికారిన్ కూడా నీకా మామ్తో ఇంకా మీకు ఏమీ ఆస్తి లేదు అని చెప్పి తన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. అండ్ స్కై ముందే నీకా వాళ్ళతో నేను నీకా మామ్ కలిసి కీరీకి అండ్ నీకాకే పెళ్లి చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు స్కై నీకా మామ్తో మీరు భయపడి సికారిన్ మాటలు వినబడలేదు అని అంటాడు. దానికి ఆమె వాడి మీద కోపం తెచ్చుకొని గెట్ అవుట్ అని అంటుంది. తర్వాత నీకా మామ్ నీకాతో సికారిన్ చేసింది చెప్పేస్తుంది. అండ్ నీకాతో ప్రస్తుతానికి కీర్ని ఫేక్ మ్యారేజ్ చేసుకో, నేను అంతలోపు లాయర్తో మాట్లాడి అంతా నార్మల్ చేస్తాను అని అంటుంది. దాన్ని నీకా నాకు కీర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది. దానికి ఆమె మనం ఇప్పుడు బతికి ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి వాడిని అని అంటుంది. కింద స్కై కీరీతో నువ్వు తన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, తను లవ్ చేయడం లేదు అని అంటాడు. దానికి కీరీ నేను తన్ని నన్ను లవ్ చేసుకునేటట్టు చేసుకుంటాను, ఆయన ఇప్పటి వరకు ఏవైతే నీయో ఇప్పుడు నుంచి అవి నావి అని అంటాడు. అప్పుడే నీకా వచ్చి స్కై నీలా కాదు చాలా మంచివాడు, వాడెప్పుడు నీ మంచి కోసమే కోరుకున్నాడు అని అంటుంది. దానికి కీరీ అసలు నీకేమి తెలుసు, వాడు కూడా ఒక మాఫియానే అని అంటాడు. నీకా అది విని షాక్తో అది నిజమేనా అని స్కైని అడుగుతుంది. దాని స్కై నా ఫ్యామిలీ ఏం చేసినా దానికి నా ప్రేమకి సంబంధం లేదు అని అంటాడు. దాని నీకా అయినా నువ్వు ఎంతకాలం ఇది దాచాలనుకుంటున్నావు, నాకు అబద్ధాలంటే ఇష్టం లేదని తెలిసినా కూడా అని అంటుంది. దాని స్కై చెప్పేస్తాడు వాళ్ళ నాన్నని మాఫియా నుంచి మార్చేసిన తర్వాత చెప్పాలనుకున్నాడు అని చెప్పి. కానీ నీకా వాడి మీద కోపం తెచ్చుకొని గెట్ అవుట్ అని అంటుంది. ఇంకా స్కై సాడ్గా వెళ్ళిపోతాడు. కానీ నీకా వాడిని ఆపను వెళ్తుంది, కానీ కీరీ వెళ్ళనేడు. అప్పుడు నీకా కీరీ మీద కోపం తెచ్చుకుంటుంది, నేను లవ్ చేస్తున్నాను అనుకోకు అని చెప్పి. నెక్స్ట్ డే నీకా స్కైని కలుస్తుంది. అప్పుడు స్కై నీకాతో మన ప్రేమని నమ్ము, నేను లవ్ చేస్తున్నాను అని అంటాడు.
దానికి నీకా నేను నువ్వు కీర్ని హేట్ చేసింది వాడు చెడ్డ పని చేస్తున్నాడనేక, కానీ నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా అని చెప్పి అంటుంది. ఇంకా స్కైని కానీ ఎంత ఆపాలని ట్రై చేసినా తను వెళ్ళిపోతుంది. ఇంకా నీకా కూడా ఫేక్ మ్యారేజ్కి రెడీ అవుతుంది. అలానే ఈసారి కీరి తన మనీని వాడి అది గ్రాండ్గా చేయాలి అని ఉంటాడు. దాన్ని నీకా నువ్వేమీ అలా చేయబడలేదు అని అంటుంది. దానికి కీరి నేను నిన్ను మీ మామ్ని కాపాడుతున్నాను కదా అని అంటాడు. ఇంకా నీకా కోపంతో ఏంటి నువ్వు శికారిని లాగే నన్ను బెదిరిస్తున్నావా అని అంటుంది. దానికి కీరి అలా ఏమీ లేదు నేను నార్మల్గా చెప్తున్నాను అని అంటాడు. ఆయన నేను ఇదంతా చేసేది నా లవ్ కోసమే కదా అని అంటాడు. దానికి నీకా కోపంగా పెళ్లి లేదు ఏమీ లేదు మనం సపరేట్గా ఉంటున్నాం అని అంటుంది. తర్వాత కీరి నీకా మూడ్ని చేంజ్ చేయాలి అని చెప్పి మై హిమాలయన్ పేజ్లో మోటివేషన్ వర్డ్స్ రాస్తాడు. దాన్ని చూసిన నీకా చాలా హ్యాపీ అవుతుంది. కానీ దానికి అటాచ్ ఉన్న పిక్ని చూసి ఇది కీరి అని చెప్పి గుర్తుపట్టేస్తుంది. అలా కీరిని కలిసి నువ్వేంటి ఒకసారి మంచి వాళ్ళగా మారుతూ ఉన్నావు, కానీ నువ్వు ఎప్పుడు నాకు అబద్ధాలే చెప్పావు అని చెప్పి కోపం తెచ్చుకుంటుంది. అలా కీరి చాలా సాడ్ అవుతాడు. ఇటుపక్క స్కై కూడా నీకాని గుర్తు చేసుకొని చాలా సాడ్ అవుతూ ఉంటాడు. కీరి మామ్కి తెలుస్తుంది కీరి నీకాని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి. అలా ఆమె వాడిని ఆపను ట్రై చేస్తుంది. కానీ కీరి ఆగడు. ఇటుపక్క నీకా ఫ్రెండ్ హాస్పిటల్ నుంచి వచ్చేస్తాడు. ఇతన్ని కీరి స్టార్టింగ్ కొట్టి నీకా స్కైతో హిమాలయాలో ఉంది అని చెప్పి తెలుసుకొని ఉంటాడు. నీకా కూడా అతన్ని అడుగుతుంది నిన్నెవరు అప్పుడు కొట్టారు అని చెప్పి. కానీ అతనికి అది ఎవరు అని చెప్పి గుర్తు ఉండదు. కీరి కూడా అతన్ని బయట నుంచి చూసి చాలా భయపడుతూ ఉంటాడు. వాడెక్కడ నీకాకి నిజం చెప్పేస్తాడు అని చెప్పి. తర్వాత శికారన్ కీరితో ఏమలా ఉన్నావు అని అంటాడు. అండ్ ఇది కూడా చెప్తాడు మనం ఎవరినైతే మనం చూడకూడదు అనుకుంటున్నాము వాళ్ళు మన ముందే ఉన్నారనుకో, వాళ్ళని ఒకవేళ మనం చంపేస్తే ఇంకేమీ ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు. అలా కీరి ఆ అబ్బాయిని కలుస్తాడు. ఆ అబ్బాయి కీరిని ఎప్పుడైతే చూస్తాడో వాడికి గుర్తు వచ్చేస్తుంది కీరియే వాడి మీద అటాక్ చేశాడు అని చెప్పి. అలా అబ్బాయి భయంతో పారిపోతూ కింద పడి చనిపోతాడు. ఇంకా కీరి భయంతో ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ డే నీకా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి. ఇటుపక్క కీరి మామ్ స్కైని కలిసి ప్లీజ్ కీరికి నీకాకి పెళ్లి కానివ్వకు, ఇదొక మామ్ నుంచి రిక్వెస్ట్, ప్లీజ్ కీరికి సింపతి చూపివు ఒక అన్నలాగా అని అంటుంది. స్కై కూడా చాలా సాడ్ అవుతాడు. ఆమె వాడి మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు అని చెప్పి. తర్వాత కీరి స్కైని కలిసి నీకా నిన్ను తన్ని కలవకు అని చెప్పమనింది అని అబద్ధం చెప్తాడు. దాని స్కై నీగా ఎప్పుడు అలా చెప్పదు, తను నన్ను లవ్ చేస్తుంది అని అంటాడు. అండ్ కీరికి మళ్ళీ నచ్చ చెప్పను ట్రై చేస్తాడు. శికారిన్ వాడి అవసరం కోసమే నిన్ను వాడుకుంటున్నాడు, ప్లీజ్ నువ్వు నీ మామ్ని తీసుకొని వెళ్ళిపో అని అంటాడు. కానీ కీరి కోపం తెచ్చుకొని స్కైని కొడుతూ ఉంటాడు. కానీ స్కై ఏమీ చేయడు. ఇది చూసిన ఈసారికి చాలా కోపం వచ్చేస్తుంది. అలా కీరిని చంపను వెళ్తుంది. అప్పుడే స్కై వచ్చి తన్ని ఆపేస్తాడు. అలా కోపంతో ఈసారిని జాబ్లో నుంచి కూడా తీయేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఈసారి స్కైని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్కై చెప్పాడు అని చెప్పి తను స్కైకి దూరం అయిపోతుంది. కీరి ఇదే ఛాన్స్ అనుకొని నీకా వాళ్ళ కాడికి వెళ్తాడు. అండ్ నీకాతో స్కై నన్ను కొట్టించాడు అని అంటాడు. అప్పుడే స్కై వస్తాడు. అప్పుడు నీకా మా ఇంట్లోకి చెడ్డ వాళ్ళు రాకూడదు అని అంటుంది. దాని స్కై అయితే మీ కూతురు పక్కన ఉన్నవాడు ఏంటి అని అంటాడు. అండ్ నీకా వాళ్ళతో మీరు పెళ్లి చేసుకోవడం తప్పు, అది తప్పని మీకు తెలిసినా మీరు చేసుకుంటే దాన్ని ఆపడం నా పని అవుతుంది, నేను ఎలా అయినా దాన్ని ఆపి తీరుతాను అని చెప్పి వెళ్తాడు. తర్వాత కీరి మామ్ నీకా మామ్ని శికారిని నీకాని కలిసి మీరు పెళ్లి చేసుకోకూడదు అని అంటుంది. కానీ వాళ్ళకి రియల్ రీజన్ చెప్పదు. అలా వాళ్ళు కూడా వినరు. నెక్స్ట్ డే నీకా తన వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేస్తుంది. అప్పుడే స్కై వస్తాడు. అండ్ నీకాతో ఇండియన్ వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారో చెప్పి నేను నీతో అలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. అప్పుడే కీరి వచ్చి నీకాని పట్టుకుంటాడు. అండ్ స్కైతో నువ్వు మా పెళ్ళికి రావాలి, ఎందుకంటే నువ్వు చాలా విఐపీ గెస్ట్వి అని అంటాడు. అప్పుడు స్కై నీకాతో నీకు ఈ పెళ్లి నిజంగా ఇష్టం లేకుంటే రా మనం వెళ్ళిపోదాం అని అంటాడు. దాని నీకా నేను పెళ్లి చేసుకుంది నేను లవ్ చేసే వాళ్ళని, అది కీరి అని చెప్పి స్కై ముందే కీరిని కిస్ చేస్తుంది. అలా కీరి హ్యాపీ అవుతాడు. కానీ స్కై చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోయి వెళ్ళిపోతాడు. నీకా కూడా చాలా క్రై చేస్తుంది తను అలా చేసినందుకు. ఇటుపక్క స్కై చాలా సాడ్గా ఉంటాడు. అలా తను వాడు నీకా పెళ్లి చేసుకున్న డ్రీమ్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. అయినా స్కై కీర్ని అండ్ తన మామ్ని శికారిని నుంచి కాపాడాలి అని ఉంటాడు. అలా నెక్స్ట్ డే కీర్ని కిడ్నాప్ చేస్తాడు అండ్ తన్ని హోస్టేజ్గా చేసుకొని గన్ ఫైర్ చేస్తాడు. ఇటుపక్క నీకా వాళ్ళు ఆన్లైన్లో ఒక పోస్ట్ అయ్యి ఉంటే చూస్తారు. దాంట్లో స్కై కీర్ని హోస్టేజ్గా చేసుకొని షూట్ చేయడం అండ్ కీరి బాడీని తగలపెట్టడం ఉంటుంది. నీకా కూడా షూట్ చేసిన అతని క్లాత్స్ చూసి ఇది స్కై అని అంటుంది. కానీ తన ఫ్రెండ్ వచ్చి లేదు స్కై అలా ఎప్పుడూ చేసి ఉండడు అని అంటుంది. ఇంకా నీకా స్కైని కలిసి వాడిని కొడుతుంది నువ్వెందుకు కీర్ని చంపావని చెప్పి. అండ్ ట్రై చేస్తూ కీరి కేవలం నాకు నా మామ్కి హెల్ప్ చేయను ట్రై చేస్తాడు, అయినా నువ్వు ఇంత చెడ్డవాడువా, నీకు కొంచెం కూడా మంచి మనసు లేదా అని అంటుంది. దానికి స్కై నా మనసు కూడా నీది కీరి లాగేదే అని అంటాడు.
తర్వాత నీకా కీరీ న్యూస్ని కీరీ మామ్కి చెప్తుంది. అలా ఆమె చాలా సాడ్ అవుతుంది అండ్ కోపంతో స్కైని కూడా కొడుతుంది. దాని స్కై మీరే చెప్పారుగా పెళ్ళిని ఆపమని చెప్పి, అందుకే ఆపేశాను అని అంటాడు అండ్ ఆమెని ఒక సేఫ్ ప్లేస్లో లాక్ చేస్తాడు. ఇటు పక్క నీకా వాళ్ళ మామ్తో క్రే చేస్తూ స్కై చాలా చెడ్డవాడు, నేను కీరీకి న్యాయం చేస్తాను, స్కైల్ని జైల్లో పంపించి అని అంటుంది. అప్పుడే సికారిన్ వస్తాడు అండ్ వాళ్ళతో చెప్తాడు, స్కై వాడికి తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేశాడు, అయినా నేనే ఎలానో కీర్ని చంపేద్దాం అని అనుకొని ఉన్నాను అని అంటాడు. అలానే వాళ్ళని ఇంటి నుంచి కూడా బయటికి తరిమేస్తాడు. అలానే సికారిన్ వాళ్ళ మనుషులకి ఆర్డర్ వేస్తాడు, వాళ్ళు నీకా అండ్ నీకా మమ్ని చంపేయాలి అని చెప్పి. స్కైకి ఎప్పుడైతే నీకా అండ్ నీకా మమ్ గురించి తెలుస్తుందో అప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళిపోతాడు అండ్ వాళ్ళని తన ఇంటికి రమ్మంటాడు వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు బతికి ఉండాలి అని చెప్పి స్కై ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే సుమిత్ నీకాతో మీరు స్కై మీద అండ్ మీ లవ్ మీద కొంచెం నమ్మకంతో ఉండాలి అని అంటాడు. ఇంకా నీకా స్కైని కీరీ యాషెస్ని అడుగుతుంది, తను వాడి కోసం ప్రేయర్ చేయాలి అని చెప్పి. దాని స్కై నువ్వు వాడి యాషెస్ ఎప్పటికీ చూడలేవు అని అంటాడు. ఇంకా నీకా కోపంతో స్కైని కొడుతుంది అండ్ స్కైతో నువ్వేమైనా చేసుకో, కీరీ ఇక్కడ ఉన్నాడు, నా హార్ట్లో ఉన్నాడు అని అంటుంది. ఇటు పక్క మనకి తెలుస్తుంది కీరీ చనిపోయి ఉండడు, అదంతా స్కై ప్లానే. అప్పుడు కీరీ వాళ్ళ మామ్తో మా స్కై నా నుంచి నీకాని దూరం చేయాలని ట్రై చేస్తున్నాడు అని అంటాడు. దానికి ఆమె లేదురా, నువ్వు ప్రేమలో పడిపోయి పిచ్చివాడిలాగా అయిపోయావు, స్కై మనకి కాపాడను హెల్ప్ చేస్తున్నాడు అని అంటుంది. దానికి కీరీ లేదు అమ్మా, స్కై మీకు బ్రెయిన్ వాష్ చేశాడు, వాడు చాలా చెడ్డవాడు అని అంటాడు. ఇంకా ఆమె కోపంతో వాడిని కొట్టేస్తుంది. ఇటు పక్క స్కై సుమిత్తో కీరీ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు కీరీ వాళ్ళని రేపు సేఫ్ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి. ఇదంతా నీకా వింటుంది. అలా తను నెక్స్ట్ డే బాలేనట్టు యాక్ట్ చేస్తుంది అండ్ ఎప్పుడైతే స్కై బయటికి వెళ్తాడో తన ఫ్రెండ్ని వాడిని ఫాలో అవ్వు అని అంటుంది. తర్వాత స్కై కీరీ వాళ్ళని కలిసి వాళ్ళు సేఫ్ ప్లేస్కి వెళ్ళే విషయం మాట్లాడుతూ ఉంటాడు. కానీ కీరీ కోపంతో వాడిని కొట్టబోతాడు. అది ఆపడంలో వాళ్ళ మామ్ కింద పడిపోతుంది. ఇంకా వాళ్ళు ఆమెని కేర్ తీసుకుంటారు. అప్పుడు ఆమె స్కైతో నేను కీరీ సేఫ్ ప్లేస్కి వెళ్తాం అని అంటుంది. తర్వాత స్కై ఇంటికి వచ్చేస్తాడు. అలా అప్పుడు నీకా అక్కడికి వెళ్తుంది అండ్ అక్కడ కీరీ ఇంకా బతికే ఉండడం చూసి చాలా షాక్ అవుతుంది. అలా వాళ్ళు హక్ చేసుకుంటారు. కీరీ కూడా నిజం చెప్పేస్తాడు, స్కై ఇదంతా వాళ్ళని శికారి నుంచి కాపాడను చేశాడు అని చెప్పి. అండ్ నీకాతో నాకు హెల్ప్ చేయి, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు అని అంటాడు. తర్వాత నీకా ఇంటికి వెళ్ళి మళ్ళీ హెల్త్ బాగాలేనట్టు యాక్ట్ చేస్తుంది అండ్ స్కైని తనతోనే ఉండు అని అంటుంది. అలా స్కై తన్ని కేర్ తీసుకుంటూ కీరీ వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళే ప్లాన్ రేపు చేస్తాను అని చెప్పి డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే నీకా మామ్తో కీరీ సికారిన్కి ఆపోజిట్గా రికార్డ్ చేసిన వాయిస్ క్లిప్ని చూపిస్తుంది. దానికి ఆమె ఇది సరిపోదు, వాడిని జైల్లో పంపించాలంటే అని అంటుంది. అండ్ ఆ క్లిప్తో సికారిన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళ ఆస్తిని ఇచ్చేయని చెప్పి. కానీ సికారిన్ అంత ఈజీగా లొంగడు. అలానే వాడికి తెలిసిపోతుంది కీరీ ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ డే నీకా కీర్ని తన రెస్టారెంట్కి రమ్మంటుంది ఇంకేమైనా ఎవిడెన్స్ కోసం అని చెప్పి. అలా తను ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో సికారిన్ మనుషులు తన్ని కిడ్నాప్ చేస్తారు. కీరీ అక్కడికి వచ్చి తెలుసుకుంటాడు సికారిన్ తన్ని కిడ్నాప్ చేశాడు అని చెప్పి. ఇటు పక్క స్కై కీరీ వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళను వస్తాడు. కానీ అప్పుడే వాడు చూస్తాడు వాళ్ళ మామ్కి హెల్త్ సీరియస్ అయ్యి ఉంటుంది అండ్ అలానే అక్కడ కీరీ కూడా ఉండడు అని చెప్పి. అండ్ స్కైకి అప్పుడే తెలుస్తుంది నీకా కూడా కిడ్నాప్ అయింది అని చెప్పి. ఇటు పక్క సికారిన్ నీకాని హోస్టేజ్గా చేసుకొని నీకా మామ్ని తన కాడికి రమ్మంటాడు. అండ్ నీకాతో చూస్తూ ఉండు, నీకోసం నీ ఇద్దరు లవర్స్ వస్తారు కానీ నా చేతిలో చచ్చిపోతారు అని అంటాడు. అనుకున్నట్టే కీరీ అండ్ స్కై వచ్చి వాళ్ళ మనుషులందరినీ షూట్ చేస్తారు కానీ సికారిన్ ఎస్కేప్ అవుతాడు. అలా స్కై నీకాని సేవ్ చేస్తాడు. తర్వాత నీకా స్కైని సారీ అడుగుతుంది వాడి గురించి తనకి తెలిసిన అతను అలా బిహేవ్ చేసినందుకు. నీకా ఎలానో సేవ్ అయింది కానీ నీకా మామ్ ఇంకా సికారిన్ కాడ హోస్టేజ్గా ఉంటుంది. అలానే స్కైకి తెలుస్తుంది కీరీ ఇంట్లో లేడు అని చెప్పి. అలా స్కైకి అర్థమవుతుంది కీరీ సికారిన్ని కలవను వెళ్ళాడు అని. ఇంకా స్కై కీర్ని కాపాడను వెళ్తాడు అండ్ నీకా సుమిత్తో కలిసి వాళ్ళ మామ్ని కాపాడను వెళ్తుంది. ఇంకా సుమిత్ కూడా అక్కడున్న సికారిన్ మనిషిని చంపేసి ఆమెను కాపాడతాడు. ఇటు పక్క రచీసా మళ్ళీ థాయిలాండ్కి వచ్చేస్తాడు. అప్పుడు స్కై మామ్ నువ్వు నన్ను నా కొడుకు నుంచి దూరం చేసి చాలా తప్పు చేశావు అని అంటుంది. దానికి రచీసా నువ్వే నన్ను మోసం చేశావు, ఆయన స్కై ఒక్కడే నా కొడుకు అని అంటాడు. దానికి ఆమె కీర్ని కూడా నువ్వే కదా పెద్ద చేసి పెంచావు, పేరు కూడా పెట్టావు నీ కేర్తో అని అంటుంది. అలా ఆయన కూడా ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇటు పక్క సికారిన్ కీర్ని ఇంజూరీ చేసి చంపబోతూ ఉంటాడు. అప్పుడే స్కై తన తమ్ముడిని కాపాడను వస్తాడు కానీ సికారిన్ కీర్ని హోస్టేజ్గా చేసుకొని స్కైని షూట్ చేస్తాడు. అప్పుడే రచీసా వచ్చేసి సికారిన్ని షూట్ చేస్తాడు. అలానే స్కై మామ్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది. అయినా సికారిన్ కీర్ని హోస్టేజ్గా చేసుకొని వాడిని చంపబోతూ ఉంటాడు.
అప్పుడు కీరీ మామ్ రివీల్ చేస్తుంది కీరీ నీ కొడుకే అని చెప్పి. అలా స్కై అండ్ కీరీ చాలా షాక్ అవుతారు. కానీ సికారిన్ అది నమ్మడు. రచీసా కూడా కీరీ ఎస్కేప్ అయిన వెంటనే సికారిని షూట్ చేస్తాడు. కానీ సికారిన్ చస్తూ కీర్ని అండ్ కీరీ మామ్ని చంపను ట్రై చేస్తాడు. అది చూసిన స్కై ఇంకా వాళ్ళని కాపాడను వాళ్ళకి అడ్డుగా వెళ్ళి ఇంజురీ అవుతాడు. ఇంకా రచీసా అండ్ స్కై మామ్ ఇద్దరు ఫుల్ కోపంతో సికారిన్ని షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. తర్వాత స్కై మామ్ స్కైకి థ్యాంక్స్ చెప్తుంది వాడు చేసిన దానికి. అండ్ అన్న తమ్ముడిని హ్యాండ్స్ కలిపేస్తుంది. ఇటు పక్క నీకాకి తెలుస్తుంది స్కై అండ్ కీరీ ఇద్దరికి ఇంజురీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి. అలా తను చాలా వరీ అవుతుంది. అప్పుడు నీకా మామ్ నీకాతో వాళ్ళిద్దరు నిన్ను చాలా లవ్ చేస్తున్నారు, నీ ఇప్పుడు నీ మనసుతో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని అంటుంది. తర్వాత 3 months గడిచిపోతాయి. కీరీ మామ్ కూడా తన తప్పుని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళ ఫ్యామిలీకి హ్యాపీ ఎండింగ్ అయినట్టు అందరూ కలిసిపోతారు. ఇటు పక్క నీకా తనలో కాశ్మీర్లో ఉంది అని చెప్పి హ్యాపీగా అక్కడికి వెళ్ళను రెడీ అవుతూ ఉంటుంది. ఇటు పక్క కీరీ అండ్ స్కై కూడా హ్యాపీగా అన్న తమ్ముళ్ళలాగా అయిపోయి ఉంటారు. అప్పుడే నీకా కూడా వచ్చేస్తుంది. తర్వాత కీరీ మళ్ళీ శాంతి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి సాధువులాగా అయిపోతాడు. ఇటు పక్క స్కై నీకాతో నువ్వే నా బ్రైటెస్ట్ స్టార్వి అని అంటాడు. అలా వీళ్ళు హ్యాపీ అవుతారు. ఈ హ్యాపీ మూమెంట్తో ఈ డ్రామా కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.